1 to 1. సో 1 to 1కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? పాస్పోర్ట్ అని తీసుకున్నామా? పర్సన్ అండ్ పాస్పోర్ట్ ఇది కదా. రెండు టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏముంది? జనరల్గా థింక్ చేస్తాం. ఫస్ట్ ఒక పర్సన్కి ఒక పాస్పోర్ట్ మాత్రమే ఉంటుంది. ఒక పాస్పోర్ట్ వచ్చి ఒక పర్సన్కి మాత్రం ఓన్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి 1 to 1 అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. అర్థం కాలే. డేట్ ఆఫ్ బర్త్. ఏం డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ పర్సన్ మధ్య రిలేషన్ 1 to 1. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఫీల్డ్గా తీసుకుంటామే కానీ ఒక టేబుల్గా తీసుకొని ట్రీట్ చేయలేం కదా. పర్సన్లో ఇంక్లూడింగ్ అనమాట. అది అలా కాదు. పాస్పోర్ట్ అనేది మల్టిపుల్ పాస్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి పాస్పోర్ట్ని ట్రీట్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక ఫీల్డ్ అవుతుంది, ఒక పర్సన్లో ఒక ఫీల్డ్ అవుతుంది కాబట్టి సో ఒక టేబుల్ లాగా తీసుకోలేము అనమాట. డేట్ ఆఫ్ బర్త్లో టేబుల్ ఫీల్డ్స్ ఏం తీసుకోగలుగుతాం చెప్పలేం కదా. సో అలాగా మేబీ డేట్ ఆఫ్ బర్త్స్ అని చెప్పి ఒక టేబుల్ తీసుకున్న దాంట్లో డేట్, మంత్ అండ్ పర్సన్ ఐడి అలాంటివి కావాలంటే ట్రై చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్ కరెక్ట్ సినారియోస్. చూద్దాం. ఒక పర్సన్ పాస్పోర్ట్ అని 1 to 1 అని చెప్తున్నాం. ఇప్పుడు టెక్నికల్గా ఎలా మ్యాప్ చేయాలి చూడండి. పర్సన్ టేబుల్ ఉంది కదా, దీంట్లో ఏముంటుంది? పర్సన్ ఐడి యూనిక్ ఐడెంటిఫైయర్ విచ్ ఈస్ హ్యావింగ్ ప్రైమరీ కీ, ఇంటీజర్ ప్రైమరీ కీ, అంతే కదా. ప్రైమరీ కీ అనేది ఇస్తున్నాం యూనిక్గా ఐడెంటిఫై చేసేది. తర్వాత పర్సన్ నేమ్, పీ నేమ్ అంటున్నాం. పర్సన్ ఐడి, పర్సన్ నేమ్, వేర్ కార్ అని ఇస్తున్నాము. ఇలాగ మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఓకేనా, ఇది పర్సన్ది. తర్వాత మనకు ఇంకొకటి వచ్చేసి పాస్పోర్ట్కి సంబంధించి ఒక టేబుల్ రాసుకుంటే ఇక్కడ ఏముంటుంది? పాస్పోర్ట్ నంబర్ అండ్ ఇష్యూ డేట్, లేకపోతే డేట్ సింపుల్గా అది ఎప్పుడు ఇచ్చారు అనే విధంగా. తర్వాత ఇంకేదైనా ఉంటే కమర్షియల్ లైక్ నంబర్స్ ఏదైనా ఉంటాయి కదా పాస్పోర్ట్ రిలేటెడ్ అలాంటివి. లైక్ ఇంకేదైనా డీటెయిల్స్ సంబంధించి ఏ స్టేట్కి సంబంధించింది పాస్పోర్ట్ అని సంథింగ్ కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే మనకు పర్సన్కి ఒక పాస్పోర్ట్ ఉండాలి కాబట్టి సో పర్సన్ డేటా అనేది ఈ పర్సన్ ఐడి 1, పర్సన్ నేమ్ అనే అతనికి పాస్పోర్ట్ నంబర్ ఉన్నటువంటి 101 ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ అనేది అతనికి ఇవ్వాలి అనుకుంటున్నాను. నిన్న చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ టేబుల్లో ఇది పాస్పోర్ట్ టేబుల్, దీంట్లో ఒక కాలమ్స్ 3 కాలమ్స్ పాస్పోర్ట్ నంబర్ 100 అనుకుందాం అనుకోండి. డేట్ వచ్చి సో అండ్ సో అంటే స్టేట్ వచ్చేసి మేబీ సంథింగ్ ఏపీ ఇలా ఉందనుకోండి. తర్వాత 101కి ఇంకొక పాస్పోర్ట్, ఓకే, తమిళనాడు సంథింగ్ ఇలాంటివి పాస్పోర్ట్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ పాస్పోర్ట్ దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. పర్సన్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఇలా ఉంటాయి. పర్సన్ నంబర్ 1 సో పర్సన్ నేమ్, పర్సన్ నంబర్ 2 సంథింగ్ అతని నేమ్ అనమాట. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏబీసీ అనే పర్సన్ 100 నంబర్ ఉన్నటువంటి పాస్పోర్ట్కి ఓన్ అయి ఉంటాడు, తీసుకొని ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ పర్సన్ ఐడి తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకుంటాం, 1 అని ఇక్కడ పెట్టేస్తాం. అర్థమైందా? అప్పుడు ఈ పర్సన్ మనకు ఈ పాస్పోర్ట్ డీటెయిల్స్ చూడంగానే 100 అనే నంబర్ గల పాస్పోర్ట్ ఎవరికి ఉంది? పర్సన్ ఏబీసీకి ఉందని ఈజీగా చెప్పగలుగుతాం. కాబట్టి ఇప్పుడు జాయినింగ్ కాలం ఎక్కడ రావాలి? ఇప్పుడు పాస్పోర్ట్ టేబుల్లో రావాలి. పర్సన్ దాంట్లో కాకుండా పాస్పోర్ట్ టేబుల్లో రాసుకుంటున్నాం. సో కాబట్టి పాస్పోర్ట్లో స్టేట్తో పాటు ఏం చెప్తున్నాం? ఇక్కడ పర్సన్ ఐడి అని చెప్పి రాస్తున్నాం. ఈ పర్సన్ ఐడికి ఏమి ఇవ్వాలి? ఫారెన్ కీ అనేది ఇవ్వాలన్నమాట. బట్ ఇక్కడ ఇంకొక విధంగా చూడండి. ఇప్పుడు సేమ్ నేను ఫారెన్ కీ, ఇది పర్సన్ ఐడి అనేది ఫారెన్ కీ ఇచ్చాం, ఈ టేబుల్లో ఇంట్ అని ఇచ్చాను. ఓకేనా, కాబట్టి 1 అనేది తీసుకుంది ఇక్కడ. నెక్స్ట్ నేను 101 కానీ తమిళనాడు సేమ్ 1 అనే ఇస్తున్నాను, తీసుకుంటుందా తీసుకోదా? 1 అని ఇచ్చినప్పుడు చూడండి సేమ్ పర్సన్ ఐడినే ఇస్తున్నాను ఇక్కడ. సో ఈ కాలంలోకి తీసుకుంటుందా తీసుకోదా? ఈ పాస్పోర్ట్ నంబర్ అనేది ప్రైమరీకి తీసుకుంటుంది. ఎందుకంటే ఓన్లీ ప్రైమరీకి అనేటటువంటి సిచ్యువేషన్ మాత్రం ఉన్నప్పుడు మాత్రమే డూప్లికేట్స్ అలౌ చేయదు. బట్ ఇదేంటి? జస్ట్ ఫారెన్ కీ అంటే రెఫరెన్స్ చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఐడి, ఇక్కడ పర్సన్లో ఉన్నటువంటి పిఐడి రెండు సేమ్గా ఉండాలి. అంటే దీంట్లో ఉంటేనే మాత్రమే తీసుకుంటుంది అనే విధంగా రెఫరెన్స్ అనేది నేను చూసాం కదా.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ 3 అనేది లేదు, 3 ఇస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఫారెన్ కి, ఎందుకంటే దీంట్లో పేరెంట్ టేబుల్లో లేదు కాబట్టి, పిఐడిలో ఇక్కడ లేదు కాబట్టి 3 అనేది తీసుకోదు ఇక్కడ ఫారెన్ కీలో. అది మాత్రమే ఇక్కడ జస్ట్ రిలేషన్షిప్ మాత్రమే తీసుకుంటుంది, అంతేగాని ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఇవ్వలేదు ఇక్కడ మనం, కాబట్టి 1 ఇస్తే తీసుకుంటుంది డూప్లికేట్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వన్ పర్సన్ హ్యావింగ్ 2 పాస్పోర్ట్స్, 1 to many రిలేషన్షిప్ అవుతుంది, అంతే కదా. మనం చెప్పుకునేది ఏంటి ఇక్కడ నార్మల్, ఇది ఎగ్జిస్టెన్స్ లో కాదు కదా, జనరల్ గా థింక్ చేసి ఒక పర్సన్కి 2 పాస్పోర్ట్లు ఉండవు కదా, 2 పాస్పోర్ట్ నంబర్స్ ఉండవు కదా, ఓకేనా. కాబట్టి మనం రిస్ట్రిక్ట్ చేయాలి దీన్ని, అందుకనే మనం ఏదైతే ఇక్కడ ఫారెన్ కీ కాలం పెడుతున్నామో దీనికి యూనిక్ కీ అనేది యాడ్ చేసుకుంటాం, కన్స్టెంట్, అనదర్ కన్స్టెంట్స్ నేర్చుకున్నాం కదా SQL లో, టిల్ యూనిక్ కన్స్టెంట్స్ ఇవన్నీ ఇక్కడ దాకా చూసాం, ఓకేనా. ప్రైమరీ కీ అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్, 2 కన్స్టెంట్స్ కలిపి ప్రైమరీ కీ అంటున్నాం. దాంట్లో జస్ట్ యూనిక్ అంటే ఆ పర్టికులర్ కాలం అనేది యూనిక్ గా ఉండాలి, అంటే డూప్లికేట్స్ అలౌ చేయకూడదు అనే విధంగా అన్నమాట, అర్థమైందా. కాబట్టి యూనిక్ అని పెట్టేస్తాం అనుకోండి, ఇలా డూప్లికేట్ ఇచ్చినప్పుడు తీసుకోదు, ఎర్రర్ వస్తుంది, కాబట్టి మనకు కరెక్ట్ గా రెస్ట్రిక్ట్ అనేది చేస్తాం అన్నమాట, ఓకేనా. సో ఇటువంటిది రిలేషన్షిప్ ని ఒక టేబుల్, ఇంకొక టేబుల్లో మనకు టార్గెట్ అంటే రెఫరెన్సెస్ కాలం దగ్గర ఫారెన్ కీ ఉండాలి, అండ్ ఆ కాలంకి యూనిక్ కన్స్టెంట్ అనేది యాడ్ చేస్తే అప్పుడు ఈ 2 టేబుల్స్ మధ్య 1-to-1 రిలేషన్షిప్ ఉంది అని చెప్తాం అనమాట టెక్నికల్ వేలో, అర్థమైందా. ఒకసారి ట్రై చేద్దామా. ఎగ్జాంపుల్, షో టేబుల్స్, టేబుల్ క్రియేట్ చేయండి, పర్సన్ టేబుల్ క్రియేట్ చేయండి, క్రియేట్ టేబుల్ నేమ్ ఈస్ పర్సన్ ఐడి int primary key, p name person name, varchar of 20. సో టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు పర్సన్ కి పాస్పోర్ట్ అని చెప్తున్నాం కాబట్టి పాస్పోర్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్ ఈస్ పాస్పోర్ట్, దెన్ కాలమ్ డీటెయిల్స్ పాస్పోర్ట్ ఐడి, passport_id. సో ఇంటీజర్ అండ్ ప్రైమరీకి యూనిక్ గా ఉండేటటువంటి కన్స్టెంట్ అనేది యాడ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ పాస్పోర్ట్ డేట్ అని చెప్తాం, సింపుల్ గా డేట్ అందామా, సంథింగ్ స్టేట్ అనుకోండి, స్టేట్ ఆ పర్టికులర్ స్టేట్ లో అది తీసుకో ఉంటుంది అనే విధంగా, సంథింగ్ లైక్ దిస్. ఇంకేదైనా అదర్ కాలమ్స్ ఉంటే అదర్ కాలమ్స్. సో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ డీటెయిల్స్ కి మనకు ఈ పర్సన్ మ్యాచ్ చేయాలి కాబట్టి పర్సన్ లో ఉన్నటువంటి ప్రైమరీ కీ కాలం ఏంటి, పిఐడి కదా, దాన్ని మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టేట్ కి varchar అని ఇస్తున్నాను, varchar 10 అనేది ఇస్తున్నాను. ఇక్కడ పర్సన్ ఐడి అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం, ఇది జాయినింగ్ కాలం అన్నమాట, ఇంటీజర్, ఓకేనా. సో ఈ రెండింటికి మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే బై యూజింగ్ ఫారెన్ కీ ఎలా యాడ్ చేస్తాం, foreign key of column name, wait. సో ఇంటీజర్ పర్సన్ ఐడి ఇంటీజర్ ఇచ్చేసాం కదా, ఇంటీజర్ కి ఒక సైజ్ ఇచ్చేస్తాం, ఇక్కడ సంథింగ్ 10 అని ఇస్తున్నాను. సో ఇక్కడ కామా పెట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఫారెన్ కీ ఆఫ్. సో కరెంట్ టేబుల్లో ఉన్నటువంటి ఏ కాలం, జాయినింగ్ కాలం ఏది తీసుకుంటున్నాం, person_id కదా, అది ఇక్కడ రాయాలి బ్రాకెట్లో, person_id. తర్వాత పక్కన రెఫరెన్సెస్ ఆఫ్. సో ఏ టేబుల్లో తీసుకోవాలి ఇప్పుడు మనం రెఫరెన్సెస్, తర్వాత ఏ టేబుల్లో జాయిన్ చేయాలి, కరెంట్ టేబుల్లో ఉన్నటువంటి person_idని పర్సన్ లో ఉన్నటువంటి పిఐడి తోటి జాయిన్ చేయాలి. కాబట్టి టేబుల్ నేమ్ వచ్చి పర్సన్ ఆఫ్, దీని లోపల p_id, అంతే కదా సింటాక్స్. దీంతో జాయిన్ చేయాలి అని చెప్పి రాసుకుంటున్నాను. రెఫరెన్సెస్ చూడండి, ఇది సింటాక్స్ మిస్టేక్ అంట, స్పెల్లింగ్ ఏదైనా పోయిందా, ఫార్జన్ కీస్ స్పెల్లింగ్, ఓకే. స్పేస్ ఉండాలి కదా, ఎంటర్, ఓకేనా. సో క్రియేట్ అయింది అనమాట, చూడండి. షో ఆర్ సెలెక్ట్ డిజిఎస్సి ఆఫ్ వాట్ ఈస్ దట్, పాస్పోర్ట్ టేబుల్ చూసారంటే మీరు. సో పర్సన్ ఐడి విత్ మనకు ఇది కీ అనేది యాడ్ అయింది అనమాట, ఫారెన్ కీ అనేది యాడ్ అయింది.
సో ఇంటీజర్కి వచ్చేసి ప్రైమరీ కీ అనేది యాడ్ అయింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను యూనిక్ కన్స్టెంట్ అనేది ఇవ్వలేదు ఇక్కడ, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 1 to many రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సేమ్ చూడండి పర్సన్ యాడ్ చేస్తున్నా, ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ వాల్యూస్ ఆఫ్ పర్సన్ ఐడి ఈజ్ 1 అండ్ దెన్ సంథింగ్ లైక్ ఏబిసి అనే వ్యక్తి ఉన్నాడు. తర్వాత సేమ్ సెకండ్ పర్సన్ సంథింగ్ డిఎఫ్ లైక్ దిస్, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు నేను పాస్పోర్ట్లో యాడ్ చేస్తున్నా, ఇన్సర్ట్ ఇంటూ పాస్పోర్ట్ వాల్యూస్ ఆఫ్ పాస్పోర్ట్ నంబర్ ఈజ్ 100, స్టేట్ ఈజ్ ఏపీ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ దెన్ ఏ పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్కి పాస్పోర్ట్కి అలొకేట్ చేస్తున్నాం కాబట్టి 1 అనేది యాడ్ చేశాను, పర్సన్ డీటెయిల్స్ తీసుకుంది. నెక్స్ట్ 101కి కానీ నేను 1 అనే ఇస్తున్నాను, ఎంటర్ చేస్తే తీసుకుంటుంది అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పాస్పోర్ట్ అని కొట్టారంటే మనకు 2 అంటే ఇద్దరు పర్సన్స్కి 1 అనేటటువంటి ఐడి ఉన్నటువంటి పర్సన్స్కి 2 పాస్పోర్ట్స్ ఉన్నాయి, 100 and 101కి. ఇది నాట్ లైక్ కన్సిస్టెంట్ కాదు కదా, ఎందుకంటే ఒక పర్సన్కి 2 పాస్పోర్ట్లు ఉండవు కదా, కాబట్టి మనం యూనిక్ కన్స్టెంట్ అనేది యాడ్ చేస్తాం. కాబట్టి ఒకసారి నేను డ్రాప్ చేస్తున్నాను, డ్రాప్ టేబుల్ పాస్పోర్ట్. సో డ్రాప్ అయింది. ఇప్పుడు క్రియేట్ చేయండి మళ్ళీ ఫ్రెష్గా. 1 to 1 రిలేషన్షిప్లో ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు క్రియేట్ టేబుల్ పాస్పోర్ట్ ఐడి ప్రైమరీకి, స్టేట్ వేర్కర్ అండ్ పర్సన్ ఐడి ఇచ్చాము. ఫారిన్కి వచ్చేసి మనం దీనికి ఇచ్చేసాం కదా. నెక్స్ట్ ఫారిన్కి కంటే ముందు పెట్టుకుందాం, ఎనీహౌ ఎక్కడైనా రాసుకోవచ్చు. తర్వాత యూనిక్ ఆఫ్ ఏ కాలంకి ఇవ్వాలి, యూనిక్ కన్స్ట్రైంట్ ఈ కరెంట్ టేబుల్ ఉన్నటువంటి పర్సన్ ఐడికి కదా, పర్సన్ అండర్స్కోర్ ఐడికి. ఇది పర్సన్ అండర్స్కోర్ ఐడి అనేది యూనిక్గా ఉండాలి కాబట్టి యూనిక్ ఆఫ్ పర్సన్ అండర్స్కోర్ ఐడి అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూడండి డిఎస్సిఎఫ్ పాస్పోర్ట్. ఇప్పుడు యూనిక్ కన్స్ట్రైంట్ అనేది యాడ్ అయి ఉంటుంది. కీస్లో వచ్చేసి యూనిక్ కీ అనేది ఇప్పుడు యాడ్ అయి ఉంటుంది అనమాట. యూనిక్ అనేది ఉంటుంది, నాట్ నల్ అండ్ యూనిక్. సో ఇప్పుడు చెక్ చేశారంటే మీరు ఇన్సర్ట్ చేశారంటే ఇన్సర్ట్ ఇంటూ పాస్పోర్ట్ వాల్యూస్ ఆఫ్ 100 అనేది ఇచ్చాము. నెక్స్ట్ 101 AP 1 అని వస్తుంది, ఎందుకంటే 1 ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి మళ్ళీ 1 ఇచ్చామంటే డూప్లికేట్ ఎంట్రీ ఫర్ ద కీ పాస్పోర్ట్ అని చెప్పి మనకు చూపిస్తుంది అనమాట. ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ అనేది జరుగుతుంది. ఒక పాస్పోర్ట్ ఒకరికి మాత్రమే అలొకేట్ చేస్తాం అనమాట, మల్టిపుల్ మెంబర్స్కి అలొకేట్ చేయలేము అనమాట ఇంకా. కాబట్టి మనకు ఎర్రర్ వస్తుంది. ఇది యూనిక్ కన్స్టెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది మనకు టెక్నికల్ వేలో 1 to 1 రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. ఓకేనా, 2 టేబుల్స్ మధ్యలో. సో ఫస్ట్ మనకు మన ప్రాజెక్ట్కి కావాల్సిన టేబుల్స్ చూస్తాం, వాటి మధ్య మనం రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అంటే థింక్ చేస్తాం మనకి 2 మధ్యలో ఏది ఉందనేసి. సో 1 to 1 అనేది మనం డిసైడ్ చేసామంటే సో టేబుల్స్ మధ్యలో ఈ విధంగా యూనిక్ కన్స్టెంట్ అనేది యాడ్ చేసుకొని ఏదైతే చైల్డ్ టేబుల్ ఉంటుందో దాంట్లో యూనిక్ కన్స్టెంట్ యాడ్ చేసుకొని మనం 1 to 1 రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దట్ ఈ దీంట్లో ఓన్లీ 1 మాత్రమే యాడ్ అవుతుంటుంది. ఓకేనా, పేరెంట్ టేబుల్ నుంచి. ఎస్, దిస్ ఇస్ అబౌట్ ది 1 to 1 అండి. సేమ్ 1 to many అంటే ఇప్పుడు చూసారు కదా ఇందాక, యూనిక్ కన్స్టెంట్ లేకపోతే అది 1 to many. 1 to many అంటే ఏంటంటే ఏం చెప్పాం, 1 to manyలో మొబైల్ అండ్ సిమ్ అనుకోండి, ఇది మెనీ టు మెనీ వస్తుంది. పర్సన్ బ్యాంక్ అకౌంట్ అది 1 to 1 అవుతుంది కదా. ఒక పర్సన్కి ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉంటుంది ఆ బ్యాంక్లో. సేమ్ బ్యాంక్ అకౌంట్ నంబరు ఆర్ బ్యాంక్ అకౌంట్ అదర్ సేమ్ బ్యాంక్ లో మల్టిపుల్ అకౌంట్స్ ఉంటుందా? మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోవచ్చా? అలా తీసుకోలేము. తీసుకోవచ్చు అంటే ఓకే, మా 1 to many తీసుకెళ్తాం. బట్ నాట్ ఒక అకౌంట్ కెనరా బ్యాంక్ లో 3 అకౌంట్స్ ఉన్నాయి. గ్రేట్. ఓకే, ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం ఎగ్జాంపుల్ 1 to manyలో కస్టమర్ అండ్ ఆర్డర్. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ కస్టమర్ అండ్ ఆర్డర్ అనమాట. సో ఒక కస్టమర్ మల్టిపుల్ ఆర్డర్స్ పెట్టచ్చు,
ఆ ఆర్డర్ నెంబర్కి వచ్చి ఒకే కస్టమర్ అనేవాడు ఉంటాడు అనమాట. కాబట్టి 1 to many అనేది ఉంటుంది ఇక్కడ. సో కస్టమర్ దాంట్లో ఏముంటుంది, కస్టమర్ ఐడి ఒక అట్రిబ్యూట్, ప్రైమరీ కీ ఉంటుంది దీనికి. తర్వాత కస్టమర్ నేమ్, ఓకే, varchar సంథింగ్ ఇలా ఉంటుంది డీటెయిల్స్ అన్ని కస్టమర్స్. ఇది పేరెంట్ టేబుల్ అనుకోవచ్చు మనం. తర్వాత మనకు ఇంకొకటి ఆర్డర్స్ కదా, ఆర్డర్స్ టేబుల్ తీసుకుంటే ఆర్డర్ ఐడి ఉంటుంది. ఆర్డర్ ఐడి ఈస్ ప్రైమరీకి యూనిక్గా ఉంటుంది. తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ ప్లేస్, ఆర్డర్ ప్లేసెస్, డేట్ అండ్ ఐటమ్స్, ఆర్డర్ ఐటమ్స్ సంథింగ్ అవన్నీ కానీ రాసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అని ఇస్తున్నాను. ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ మధ్య రిలేషన్షిప్. ఒక కస్టమర్ వచ్చి మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కాబట్టి సో కస్టమర్గా ఉన్నటువంటి యూనిక్ ఐడెంటిఫైర్ తీసుకెళ్ళి మనం ఇక్కడ రాస్తున్నాను కస్టమర్ ఐడి. సో ఇది జాయినింగ్ టేబుల్ కాబట్టి ఫారెన్ కీ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను అంతే. ఇందాక చూసారు కదా 1 ఇస్తే తీసుకుంది మల్టిపుల్ టైమ్స్, ఇక్కడ అలానే. సో కస్టమర్ ఐడి ఎన్నిసార్లు ఇచ్చినా తీసుకుంది, దీనికి ఏం యూనిక్ అని ఇవ్వలేదు మనం కాబట్టి ఎన్నిసార్లు ఒక కస్టమర్ ఐడి ఇచ్చినా తీసుకుంటుంది అనమాట. సో ఇటువంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని మనం 1 to many రిలేషన్షిప్ అంటాం. ఓకేనా. సో అదే రివర్స్ ఆర్డర్ అండ్ కస్టమర్స్ అంటే మెనీ టు వన్, మెనీ ఆర్డర్స్ హ్యావ్ 1 కస్టమర్ కాబట్టి మెనీ టు 1 అనేది ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. 1 to many, మెనీ టు 1 బోత్ ఆర్ సిమిలర్. ఓకేనా. సో ఇది మనకు దీనికి 1 to manyకి రిలేషన్షిప్ అనమాట. ఎక్కడైతే మెనీ ప్లేస్ ఉంటుంది కదా, మెనీ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనే ఒక కస్టమర్కి మెనీ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఆ మెనీ అటువంటి సిచ్యువేషన్లో అటువంటి టేబుల్లో మనం ఫారెన్ కీ అనేది యూజ్ చేయాలి. జస్ట్ కొండ గుర్తులాగా అనమాట. 1 to many అనేది ఎక్కడైతే మనకి వినపడుతుందో అక్కడ మనం ఈ ఫారెన్ కీ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. అలా నెక్స్ట్ మెనీ టు మెనీ పర్సన్ అండ్ మొబైల్ అన్నాం కదా, తీసుకోండి పర్సన్ అండ్ మొబైల్. పర్సన్కి పిఐడి, పర్సన్ నేమ్ ఇలా ఉంటుంది. సో మొబైల్కి వచ్చేసి ఒక ఐడి ఉంటుంది కదా, ప్రతి మొబైల్కి ఒక ఐడి ఉంటుంది కదా, మొబైల్ ఎంఐడి అండ్ దెన్ మొబైల్ కంపెనీ నేమ్. ఒక పర్సన్కి మల్టిపుల్ మొబైల్స్ ఉండొచ్చు. ఆ మొబైల్ కంపెనీ ఉన్నటువంటి మొబైల్ అనేది మల్టిపుల్ మెంబర్స్ దగ్గర, కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం, మొబైల్ కంపెనీ అంటున్నాం. మళ్ళీ నేను ఒక ఫోన్ కొనుక్కున్నా, ఆ ఫోన్ వేరే వాళ్ళు యూజ్ చేయరు కదా అనేటటువంటి మళ్ళీ డౌట్ రావచ్చు. 1 to మెనీ థింగ్ అనేది వస్తుంది అనమాట అటువంటి సిచ్యువేషన్. 1 to many 1 to 1 వస్తుంది అనుకుంటా, అంతే కదా అలా ట్రీట్ చేసినప్పుడు. అలాగే మొబైల్ కంపెనీ అనుకున్నాం అనుకోండి, మొబైల్ కంపెనీ ఐడి అండ్ మొబైల్ కంపెనీ నేమ్ అనుకున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ అనుకున్నాం అనుకోండి. సో శాంసంగ్ మొబైల్ అనేది అదర్ ఎంతమంది అయినా కానీ సేమ్ మోడల్ని యూజ్ చేయొచ్చు, అటువంటి టైప్ ఆఫ్ మొబైల్స్ని, శాంసంగ్ మొబైల్స్ని. అదే పర్సన్ ఎక్స్ అనే అతను సో ఎన్ని మొబైల్స్, ఓన్లీ ఒక మొబైల్ యూజ్ చేయాలనేటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు కదా, ఎన్ని మొబైల్స్ అయినా వాడచ్చు. శాంసంగ్ వాడచ్చు, OnePlus వాడచ్చు, ఐఫోన్ వాడచ్చు, 3 మొబైల్స్ కానీ అతను వాడచ్చు అనమాట. కాబట్టి ఇటువంటి మధ్యలో మనం ఇటువంటి రిలేషన్షిప్ని 1 to many రిలేషన్షిప్ అనేది అంటున్నాం. అది నేను చూసాం కదా జనరల్గా. ఇప్పుడు టెక్నికల్గా ఎలా ఈ రెండింటి మధ్యలో మనం రిలేషన్షిప్ యాడ్ చేయాలి, ఎక్కడ ప్రైమరీకి ఫారెన్కి ఎక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రైమరీకి అంటే ఓకే యూనిక్గా ఉండే వాటి దగ్గర ప్రైమరీకి యాడ్ చేసేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఫారెన్కి ఎక్కడ యాడ్ చేయాలి, ఈ రెండింటి మధ్యలో ఎటు సైడ్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాము, ఇక్కడ 1 to many అంటే మెనీది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫారెన్కి తీసుకోవాలి అని చెప్పాం, ఫారెన్కి కాలం. ఓకేనా. 1 to 1లో యూనిక్ కన్స్టెంట్ అనేది తీసుకుంటామని చెప్పాం. తర్వాత ఇక్కడ మొబైల్ కంపెనీలో, ఇక్కడ మొబైల్ కంపెనీ అండ్ పర్సన్లో మెనీ టు మెనీలో ఎక్కడ మనం ఫారెన్ కీ తీసుకోవాలి, ఏ టేబుల్లో ఫారెన్ కీ తీసుకోవాలి అని అంటే ఎక్కడ తీసుకున్నా కానీ ప్రాబ్లం వస్తుంది అనమాట, 1 to many అవుతుంది అది. కాబట్టి ఇక్కడ కాకుండా మనకు జాయినింగ్ టేబుల్ అనేది ఒకటి తీసుకుంటాం, 2 టేబుల్స్కి థర్డ్ టేబుల్ అనేది మనకి ఇక్కడ అవసరం అవుతుంది. సంథింగ్ లైక్ పర్సన్ మొబైల్ కంపెనీ అనేటటువంటి ఒక థర్డ్ టేబుల్ అనేది మనం ఇంకొకటి తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి, మెనీ టు మెనీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు. సో పర్సన్లో ఇక్కడ ఏముంటుందంటే పర్సన్ ఐడి ఉంటుంది, ఇంటీజర్. దెన్ ఇక్కడ మొబైల్ కంపెనీలో ఉన్నటువంటి మొబైల్ ఐడి ఉంటుంది. సో దీనికంటూ పర్సన్ మొబైల్ దీనికి ఒక సపరేట్ యూనిక్ ఐడెంటిఫైర్ ప్రైమరీకి అనేది ఉంటుంది. దీనికి పర్సన్ మొబైల్ కంపెనీకి ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది కదా, అదే జస్ట్ ఐడి తీసుకున్నాము. రిమైనింగ్ దీంట్లో ప్రైమరీ కీగా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది యాడ్ చేయాలి.
తర్వాత దీంట్లో ఏదైతే పర్సనల్ మొబైల్ కంపెనీలో ఉన్నటువంటి ఏదైతే ప్రైమరీ కీ కాలం ఉందో అది యాడ్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఈ రెండింటికి మనం ఫారెన్ కీ అనేది యాడ్ చేసుకుంటాం. ఫారెన్ కీ, అదేవిధంగా ఫారెన్ కీ ఇలా. సో ఇప్పుడు మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకసారి చూడండి, పర్సన్లో పర్సన్ 1 నేమ్ ఇస్ ఏబిసి అనుకున్నాం, పర్సన్ 2 XYZ అనుకున్నాం, ఇలా ఉన్నారు. ఇది పర్సన్ టేబుల్. నెక్స్ట్ ఏంటి, మొబైల్ కంపెనీ. మొబైల్ కంపెనీ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేటటువంటి మొబైల్ ఐడి వచ్చేసి శాంసంగ్కి ఇచ్చేశారు. శాంసంగ్ యొక్క ఐడి వచ్చేసి 100 అనుకున్నాం. తర్వాత 101 ఐడి వచ్చి OnePlus ఉందాం. సో 102 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ అందాం. ఓకేనా, ఇలాగ మనకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? ఇప్పుడు శాంసంగ్ ఎవరెవరు వాడుతున్నారు అని తెలియాలంటే మనకు థర్డ్ టేబుల్ అనేది ఉండాలి. సో అదే మనకు ఏం చెప్పాను, పర్సన్ మొబైల్ కంపెనీ అనేటటువంటి ఒక టేబుల్ తీసుకుంటాం. రెండింటిని జాయిన్ చేసేటటువంటి టేబుల్ అనమాట కంపెనీ. సో దీంట్లో ఏముంటుంది మనకు, ఫస్ట్ ఐడి కదా, ఐడి అంటే జస్ట్ దీని ఐడి అది, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకున్నాం. సో తర్వాత ఏముంది, పర్సన్ ఐడి వచ్చి 1 కదా, 1 లేదంటే పర్సన్ ఐడి సరేలేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. 1కి ఇది పర్సన్ ఐడి, లేదంటే పర్సన్ డీటెయిల్స్ మీరు 1000 పెట్టండి, 1000 అండ్ దెన్ 2000 ఇలా ఉన్నాయనుకోండి పర్సన్ ఐడి. సో ఇది పర్సన్ ఐడి 1000 ఉన్నటువంటి పర్సన్కి. అండ్ దెన్ మొబైల్ కదా, మొబైల్ ఐడి వచ్చి 100. సో ఇక్కడ చూస్తే మీకు ఏమాడుతుంది, ఇక్కడ యూనిక్ కన్స్టెంట్స్ పెట్టాల, జస్ట్ మనకు ఫారెన్ కీస్ పెట్టాం. ఫారెన్ కీస్ అంటే సో ఈ పిఐడి అనే కాలం ఏం చేస్తుంది, ఇక్కడ పర్సన్ టేబుల్లో ఉన్న పిఐడి టేబుల్లో ఉన్న కాలం తోటి మ్యాచ్ అయితేనే ఇక్కడ ఇన్సర్ట్ అనేది జరుగుతుంది, లేదంటే కాదు. అదే కదా ఫారెన్ కీ అంటే మనం చెప్పుకుంది. అలాగే ఇక్కడ మొబైల్ ఐడి కానీ ఇక్కడ ఏదైతే వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నామో అదే వాల్యూ అనేది ఈ మొబైల్ కంపెనీలో ఉన్న మొబైల్ ఐడి తోటి ఉంటే, రెండు కానీ ఈక్వల్గా ఉంటే మాత్రమే తీసుకుంటుంది, లేదంటే తీసుకోదన్నమాట. అది ఫారెన్ కీ అంటే. సో ఇక్కడ చూడండి, నేను 1000 ఇచ్చాను, 100 అని ఇచ్చాను. ఇప్పుడు ఈ టేబుల్ చూడగానే మీకు అర్థమవుతుందా, ఇప్పుడు 1000 అనేటటువంటి పర్సన్, 1000 నంబర్ ఉన్నటువంటి పర్సన్ అంటే ఏబిసి అనే పర్సన్, 100 నంబర్ ఉన్నటువంటి మొబైల్ అంటే శాంసంగ్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఏబిసి ఏం యూజ్ చేస్తున్నాడు, శాంసంగ్ అనే మొబైల్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఈ టేబుల్ చూడగానే మనకు అర్థమవుతుందా జాయినింగ్ ఎవరు ఏది యూజ్ చేస్తున్నారని. ఓకేనా, అదేవిధంగా సెకండ్ది మేబీ సేమ్ పర్సన్ 101 కానీ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటిది, పర్సన్ ఐడికి మనం యూనిక్ కన్స్టెంట్ ఇచ్చామా, ఇవ్వలేదు, కాబట్టి ఎన్ని తీసుకుంటుంది, కాబట్టి డూప్లికేట్ అనే తీసుకుంటుంది. కాబట్టి సేమ్ 1000 అంటే ఏబిసి అనే పర్సన్ 101, అతని దగ్గర OnePlus అనే మొబైల్ కానీ ఉంది, 2 మొబైల్స్ ఉన్నాయి అని మీనింగ్ అనమాట. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనే పర్సన్కి 102 అనేటటువంటి మొబైల్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఓకేనా, 2000 ఎవరు ఇక్కడ, XYZ అనే పర్సన్ దగ్గర ఏముంది, ఏ మొబైల్ ఉంది, ఐఫోన్ ఉంది. ఐఫోన్తో పాటు 4th వన్. సో ఇక్కడ ఇప్పుడు డూప్లికేట్ 2000 అనే పర్సన్కి, ఈ పర్సన్కి లేదంటే ఇంకొకటి తీసుకోండి, 3000 అని తీసుకోండి. సంథింగ్ టెస్ట్ అనేటువంటి వ్యక్తి అనుకున్నాం అనుకోండి. సో 3000 కదా, సో 3000 అనే దగ్గర వ్యక్తికి సేమ్ 102 ఉంటుంది. సో ఇక్కడ కానీ డూప్లికేట్ వచ్చాయి 102. బట్ ఇక్కడ యూనిక్ కన్స్టెంట్ ఇవ్వలేదు మనం, కాబట్టి తీసుకుంటుంది హ్యాపీగా. ఇప్పుడు 3000 అనే వ్యక్తికి ఏ మొబైల్ వాడుతున్నాడు, 102 అంటే ఐఫోన్ అనేది వాడుతున్నాడు. ఈజీగా మనం ఫైండ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఐఫోన్లు ఎవరెవరు వాడుతున్నారని చెప్పలేమా, ఇది ఈ టేబుల్ చూసి ఐఫోన్ ఎవరెవరు వాడుతున్నారు, 2000 3000 అంటే XYZ ఒకరు, అదేవిధంగా టెస్ట్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా, సో ఇది జాయినింగ్ టేబుల్ అని చెప్తున్నాం అనమాట. దీంట్లో ఏముంటుంది, ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది, దాంతోపాటు ఏదైతే రెండు టేబుల్స్ని జాయిన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ యొక్క యూనిక్ ఐడెంటిఫైర్స్ ఏదైతే ప్రైమరీ కీ కాలమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఫారెన్ కీ కాలమ్స్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, 1 to many, లైక్ ఒక పర్సన్ 1000 అనే పర్సన్కి మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, మల్టిపుల్ మొబైల్స్ ఉన్నాయి 100 and 101కి. అదేటటువంటిది ఒక మొబైల్కి అంటే ఐఫోన్ కదా, 102 అంటే ఒక మొబైల్కి వచ్చేసి సో మల్టిపుల్ ఓనర్స్ అనే వాళ్ళు ఉన్నారు, లైక్ 2000 3000 మల్టిపుల్ అంటే ఇద్దరు ఉన్నారు కదా, సో మల్టిపుల్ ఓనర్స్ ఉన్నారు. దిస్ ఈస్ కాల్డ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అండి. అర్థమైందా, ఇది మెనీ టు మెనీ. ఒకసారి మెనీ టు మెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం చూద్దామా. సో 1 to many ఆల్రెడీ మనం చూసాం ఇందాక, ఫారెన్కి ఇవ్వడమే కదా. 1 to 1 లోంచి యూనిక్ కన్స్టెంట్ అనేది యాడ్ చేసుకోవడం ఎక్స్ట్రాగా, ఇది చూసాం. ఇప్పుడు ఈ థర్డ్ టేబుల్లో ఎలా ఉంటుంది, రెండు ఫారెన్ కీలు ఎలా వస్తాయి, ఒకసారి టేబుల్ డిజైన్ అని చూద్దాం.
ఫస్ట్ పర్సన్ డీటెయిల్స్ అనేవి పర్సన్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాడు. డిఎస్సి ఆఫ్ పర్సన్ అనేది ఆల్రెడీ ఉంది. పిఐడి పీనేమ్. సో ఇంటీజర్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రైమరీకి అనేది ఉంది. దీనికి మనం ఇప్పుడు యాడ్ చేయాల్సింది మొబైల్ కంపెనీ. క్రియేట్ టేబుల్ నేమ్ ఈజ్ మొబైల్ కంపెనీ, రైట్. సో మొబైల్ కంపెనీ ఐడి, మొబైల్ కంపెనీ ఎంసీఐడి అంటున్నా. ఇంటీజర్ ప్రైమరీకి కామా నెక్స్ట్ మొబైల్ కంపెనీ నేమ్ ఎంసీ నేమ్ అంటున్నాను. సో దీనికి వచ్చేసి varchar ఆఫ్ 20. ఓకేనా. ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అదర్ డీటెయిల్ లైక్ ఐఎంఏ నెంబర్ కానీ లేదంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ డేట్ అని కంపెనీ గురించి కదా మనం మాట్లాడేది. అదర్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే యాడ్ అవుతాయి. దాంతోపాటు మనం ఏం చేయాలి, ఇప్పుడు దీంతో జాయిన్ చేయాలి కదా పర్సన్ తోటి. కాబట్టి మెనీ టు మెనీ రిలేషన్షిప్ కాబట్టి దీంట్లో ఎక్కడ పెట్టలేము ఇంకా జాయినింగ్ కాలం, ఫారెన్కి అయిన కాలం అనేది ఇక్కడ ఎక్కడ పెట్టకూడదు. ఇంకా ఇది కానీ ఇండిపెండెంట్ గానే ఉండాలి. బట్ ఎక్కడ మనం దీన్ని రెండింటిని జాయిన్ చేయాలంటే థర్డ్ టేబుల్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం దీంట్లోకి. ఇన్సర్ట్ ఇంటూ మొబైల్ కంపెనీ, రైట్. ఇన్సర్ట్ ఇంటూ మొబైల్ కంపెనీ వాల్యూస్ ఆఫ్. సో మొబైల్ కంపెనీ ఐడి అక్కడ 1 2 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 100 తీసుకుందామా, 1000 తీసుకుందాం. 1000 కంపెనీ ఐడి అనుకుందాం, మొబైల్ కంపెనీ ఐడి. అండ్ ద నేమ్ ఈస్ సామ్సంగ్. నెక్స్ట్ సో క్వరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. రిలేషన్షిప్స్ మీకు 2 టేబుల్స్ ఇచ్చి ఆ రెండింటి మధ్యలో టేబుల్ డిజైన్ చేయండి. ఫారెన్కి ఎక్కడ పెట్టాలి, 2 రిలేషన్షిప్ ఏంటి, బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ మీరు టేబుల్ డిజైన్లో అంటే ఫారెన్కి ఎక్కడ పెట్టాలి, ఏ కాలంలో ఎక్కడ పెట్టాలి అనేది మీరు రాయమని చెప్తారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఈజీగా మర్చిపోతుంటాం. ఒకసారి ప్రాక్టీస్ చేసామంటే 1 or 2 times చూసుకున్నామంటే మనకి ఇంకా మైండ్లో ఉండిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది SQLలో. నెక్స్ట్ ఐఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఐడి. నెక్స్ట్ OnePlus 3000. సో ఇలా మనకు మొబైల్ కంపెనీస్ డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు థర్డ్ టేబుల్ కావాలి కాబట్టి క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి, 2 కంపెనీలు అంటే నార్మల్గా వచ్చేసి మనకు స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే 2 టేబుల్స్ని జాయిన్ చేసేదాం కాబట్టి ఆ టేబుల్ నేమ్ ఈ టేబుల్ నేమ్ ఒకేసారి అంటే జాయిన్ చేస్తూ రాయాలన్నమాట, జస్ట్ మనం ఐడెంటిఫై చేయడానికి. కాబట్టి ఫస్ట్ పర్సన్ కదా, పర్సన్ మొబైల్ కంపెనీ అనే విధంగా మనం రాసామంటే టేబుల్ నేమ్ చూడగానే మనకు అర్థమవుతుంది. పర్సన్ మొబైల్ కంపెనీ అంటే పర్సన్ అనే టేబుల్, మొబైల్ కంపెనీ యొక్క జాయినింగ్ టేబుల్ ఇది అనేటటువంటిది మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ పర్సన్ మొబైల్ కంపెనీ ఐడి అనేది తీసుకున్న, ఇంటీజర్ ప్రైమరీకి యూనిక్ కన్స్టెంట్. దీంట్లో రికార్డ్స్ మనం యూనిక్గా తీసుకోవాలి కాబట్టి ప్రైమరీకి ఇచ్చుకున్నాం. నెక్స్ట్ రెండిట్లో ఉన్నటువంటి కాలమ్స్, ప్రైమరీ కాలమ్స్ ఇక్కడ ఫారెన్ కీ కాలమ్స్గా తీసుకోవాలి. ఫస్ట్ పర్సన్లో వచ్చేసి పిఐడి ఇంటీజర్ అండ్ దెన్ ఇంటీజర్ అనేది తీసుకున్నాం. ఇంకొకటి వచ్చేసి మొబైల్ కంపెనీ ఐడి ఎంసీఐడి కదా, వాట్ ఎవర్ నేమ్స్ ఏమైనా తీసుకోవచ్చులేండి. ఇక్కడ మనం రెఫరెన్సెస్లో కరెక్ట్గా ఇవ్వాలి. ఎంసీఐడి ఇంటీజర్ మేబీ సమ్ సైజ్ తీసుకోండి. ఇప్పుడు ఫారెన్ కీస్ ఇవ్వండి, 2 ఫారెన్ కీస్ కదా మనం ఇవ్వాల్సింది ఇక్కడ. సో ఎలా ఇస్తారు, సో కామా, సో ఇక్కడ మనం 2 ఫారెన్ కీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఫారెన్ కీ ఆఫ్ కరెంట్ టేబుల్లో ఉన్నటువంటి జాయినింగ్ కాలం పిఐడి P_ID. సో రెఫరెన్సెస్ దేనికి రెఫరెన్స్ ఇవ్వాలి, పిఐడి కాలం పర్సన్ అనే టేబుల్ ఉన్నటువంటి పిఐడి తోటి ఇవ్వాలి. కాబట్టి పర్సన్ ఆఫ్ దాంట్లో ఉన్నటువంటి కాలం నేమ్ కానీ P_ID ఇది ఒక ఫారెన్ కీ కామా, ఇంకొకటి అగైన్ ఫారెన్ కీ. మీరు సెమీకోలన్ ఇచ్చేంత వరకు మీరు ఎంటర్ కొట్టుకోవచ్చు అండి, మీకు ఈ సింబల్స్ వస్తుంటుంది. మీరు ఒకే లైన్లో రాయాల్సినటువంటి అవసరం లేదు. కొరీ అనేది సెమీకోలన్ ఇస్తే అది బ్రేక్ అయింది, ఒక కొరీ లాగా ట్రీట్ చేస్తుంది. అప్పటి వరకు మీరు ఎంటర్ కొట్టుకొని నీట్గా రాసుకోవచ్చు కొరీని. ఓకేనా. ఇలా ఇటువంటి గుర్తుంటే కంటిన్యూషన్ అని మీనింగ్, ఎంటర్ కొట్టినప్పుడు అటువంటి వస్తుంటుంది అనమాట. సో ఫారెన్ కీ. సో సెకండ్ కాలం ఏంటి ఇక్కడ, MC_ID కదా, MC_ID. సో రెఫరెన్సెస్ విత్ MC:ID తోటి దేంతో జాయిన్ చేయాలి, మనకు మొబైల్ కంపెనీలో ఉన్నటువంటి MC_ID తోటి. కాబట్టి మొబైల్ అండర్ స్కోర్ కంపెనీ టేబుల్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి.
దీని లోపల ఉన్నటువంటి MC_ID తోటి ఇది జాయిన్ అవ్వాలి అనేది యాడ్ చేసాం, అంతే కదా. సో టేబుల్ క్రియేషన్ ఇక్కడ ఓపెన్ చేసిన బ్రాకెట్ క్లోజ్ చేసాం, సెమీకోలన్ ఎంటర్. ఓకేనా. సో ఇక్కడ మీరు DGSC చూసారంటే, డిస్క్రిప్షన్ చూసారంటే పర్సన్ మొబైల్ కంపెనీ చూసారంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ 2 వచ్చున్నాయి, ఇక్కడ ఫారెన్ కీస్ వీటన్నిటికి, అర్థమైందా. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఈ దీంట్లో ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ మొబైల్ కంపెనీ వాల్యూస్ ఆఫ్ 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఐడీస్ 10 నుంచి స్టార్ట్ చేయండి, అంతగా ఉంటుంది. ఎందుకంటే పర్సన్ 1 2 3 ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా 10 అండ్ దెన్ పర్సన్ ID ఈజ్ 1. ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పర్సన్ ID 100 సారీ 100 అయితే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేయండి, ఇది కట్ కౌంట్ అది. సో 100 నంబర్ అనే అతను అంటే ABC అనే పర్సన్ దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయనుకోండి. ఏ మొబైల్స్? ఒకటి OnePlus ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ ఒకటి అనుకుందాం అనుకోండి. సో OnePlusకి ఏమి ఇచ్చున్నాం? 3000 కదా, కాబట్టి ఫస్ట్ అతనికి 3000 అనేది ఇస్తున్నాం. 100 అనే వ్యక్తి దగ్గర ఒకటి OnePlus ఒకటి ఉంది. ఏమైంది? కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఏ చైల్డ్ రో, ఏ ఫారెన్ కీ కన్స్టెంట్ ఫెయిల్స్. బ్యాచ్ 6 పర్సన్ మొబైల్ కంపెనీ కన్స్టెంట్ పర్సన్ మొబైల్ కంపెనీ ఫారెన్ కీ PID రెఫరెన్సెస్ పర్సన్ ID. పర్సన్ ID ఎంత? 100 కదా. డేటా ఉందా అసలు? చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్, సారీ అండి 1 to 3 ఉన్నాయి పర్సన్స్. ఇన్సర్ట్ ఇంటూ 1 అనే పర్సన్, అలాంటప్పుడు ఇక్కడ 10 నుంచి తీసుకోండి సరిపోతుంది. ఓకేనా. సో 1 అనే పర్సన్ ఎవరు? ఇక్కడ ABC అనే పర్సన్. సో ABC అనే పర్సన్కి వచ్చి 3000 అనేది మనకు OnePlus అనే మొబైల్ అతనికి ఉందని చెప్పి చెప్తున్నాం. సో ఇన్సర్ట్ అయింది. ఓకే, ఇది ఫారెన్ కీ పెట్టుకుంటే మనకు యూజ్ అనమాట. మనం రాసినటువంటి 100 అనేది లేదనమాట పర్సన్ అనే టేబుల్లో, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. దీంట్లో ఉంటేనే తీసుకుంటుంది, ఇక్కడ 1 అనేది దీంట్లో ఉంది కదా కాబట్టి తీసుకుందాం అనమాట. సేమ్ పర్సన్ దగ్గర నాకు ఐఫోన్ కానీ ఉంది అంటే 2000 కదా, ఐఫోన్ కానీ ఇతని దగ్గర ఉంది 2000 ఎంటర్ చేయండి. డూప్లికేట్ ఎంట్రీ, సారీ ఇదే ప్రైమరీ కీ కదా, 11 ఇవ్వండి ఇక్కడ 11. ఓకేనా. సో మనకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ మొబైల్ కంపెనీలో సో మీరు చూసారంటే సో 1 అనేటటువంటి పర్సన్ అంటే ABC అనే పర్సన్ 3000 ఒకటి ఉంది, 2000 అనేటువంటి మొబైల్ అనేది ఇతని దగ్గర ఉన్నాయన్నమాట. సేమ్ కొన్ని ఎంట్రీస్ యాడ్ చేయండి. సెకండ్ పర్సన్ 12. సో సెకండ్ అనే పర్సన్ దగ్గర మేబీ సేమ్ మొబైల్ ఉండొచ్చు కదా. 2000 అంటే మనకు 2000 అంటే OnePlus ఐఫోన్ కదా, ఐఫోన్ అనేది ఉంది సెకండ్ అనే పర్సన్ దగ్గర. చూడండి ఇక్కడ డూప్లికేట్స్ ఉంటాయి, ఇక్కడ డూప్లికేట్స్ ఉంటాయి. ఇది మెనీ టు మెనీ అనమాట. అంటే ఒక పర్సన్కి 1 అనేటటువంటి పర్సన్కి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 మొబైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక మొబైల్కి అంటే 2000 అనేటటువంటి మొబైల్కి సో ఇద్దరు పర్సన్స్ అనేవాళ్ళు ఓనర్స్ ఉన్నారనమాట. ఈ కంపెనీ అటువంటి వాళ్ళు ఇద్దరు వాడతారు. దీన్ని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది చెప్తున్నాం. సో ఇప్పుడు క్వరీస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూసి మాన్యువల్గా చెప్తున్నాం కదా. ఇప్పుడు 1 అనేటువంటి పర్సన్ ఎవరు ఇక్కడ, మనం ఇది తెలియాలంటే ఆ పర్సన్ టేబుల్లోకి వెళ్ళి 1 అనేది ఎవరో చెక్ చేసుకోవాలి. 1 అనేది ABC. సో ABC అనే పర్సన్ సో ఏం వాడుతున్నాడు? 3000 2000 అంటే ఏ మొబైల్ నేమ్స్ మన ఐడీలు అంటే మనకు తెలియదు కదా, నేమ్స్ కావాలి మనకు. సో ABC అనే పర్సన్ 3000 2000 మొబైల్స్ అంటే ఏంటి? ఇక్కడ 2000 3000 అంటే ఐఫోన్ OnePlus ఈ 2 మొబైల్స్ వాడుతున్నాడు అని తెలియాలి మనం రెఫర్ చేయకుండానే. దాన్నే మనం సెలెక్ట్ క్వరీస్ ద్వారా ట్రై చేయొచ్చు. ఆ సెలెక్ట్ క్వరీస్ ద్వారా ట్రై చేయాలి అని అంటే మనకు 2 టేబుల్లో నుంచి డేటాను బయటకు తీసుకురావాలన్నమాట. అలా తీసుకురావాలి అంటే జాయినింగ్ 2 టేబుల్స్ జాయిన్ చేసేటువంటి క్వరీస్ అనేది మనం ట్రిగ్గర్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా ఇప్పటి వరకు ఒక టేబుల్లో నుంచే కదా మనం చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ అని చెప్తే ఏదైతే టేబుల్ నేమ్ ఇస్తున్నాం ఆ టేబుల్ డేటా మాత్రమే వస్తుంది. అలా కాదు,
ఈ రెండు టేబుల్స్ లో ఉన్న జాయిన్స్ అంటే ఇక్కడ పర్సన్ ఐడి తీసుకొని 1 అనే దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడ పర్సన్ నేమ్ వచ్చేయాలి. ఆ పర్సన్ నేమ్ ఎక్కడ ఉంది? పర్సన్ అనే టేబుల్లో ఉంటుంది. ఈ టేబుల్లో ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ రావాలి నాకు ఇక్కడ. తర్వాత ఇక్కడ మొబైల్ ఐడిని ఉపయోగించి మొబైల్లో ఉన్నటువంటి మొబైల్ కంపెనీలో ఉన్నటువంటి నేమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేవి నాకు రావాలి, ఒక టేబుల్లో రావాలి. మనకు కావాల్సినటువంటి క్వరీలో డీటెయిల్డ్గా రావాలన్నమాట. ఇలా రావాలంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని క్వరీ చేసి ఒక టేబుల్గా డిస్ప్లే చేసుకోవాలి, మనం రిపోర్ట్ లాగా చూపెట్టాలన్నమాట. అలా చూపెట్టాలి అని అన్నప్పుడు జాయినింగ్స్ అంటాం. సో ఈ క్వరీ జాయిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, ఎగ్జాంపుల్లో మీకు రాయమని చెప్తారనమాట. అర్థమైందా? సో ఎలా ఉంటుంది ఇదంతా ఒకసారి వెరిఫై చేద్దాం, జాయిన్స్ అంటే ఏంటి అని. సో ఇక్కడ చూసారు కదా రిలేషన్షిప్ ఎలా రాసుకోవాలో చూసారు కదా మెయిన్గా. సో 1-to-1 రిలేషన్షిప్కి ఏముంటుంది? ఏ టేబుల్ అయినా ఫారెన్ కీ రాసుకోవచ్చు, 1-to-1 కాబట్టి ఏ టేబుల్ అయినా ఫారెన్ కీ రాసుకొని సో అక్కడ ఫారెన్ కీ ఉన్న దగ్గర యూనిక్ కన్స్ట్రెయింట్ అనేది యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? దాన్ని 1-to-1 రిలేషన్షిప్ అని చెప్పుకున్నాం, అంతే కదా. 1-to-1 రిలేషన్షిప్లో యూనిక్ అనేది మెయిన్ అన్నమాట. యూనిక్ ఉండాలి, ఫారెన్ కీ ఉండాలి. తర్వాత 1-to-మెనీలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఎక్కడైతే మనకు మల్టిపుల్ లైక్ మెనీ అనేటువంటి కండిషన్ వస్తుందో, మల్టిపుల్ అంటే టేబుల్లో అక్కడ కస్టమర్ హ్యావ్ మల్టిపుల్ ఆర్డర్స్, అక్కడ ఫారెన్ కీ అనేది రాసుకోవాల్సి వస్తుంది. ఈ కస్టమర్స్ని తీసుకొచ్చి కస్టమర్ ఐడిని ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది, జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. తర్వాత మెనీ-to-మెనీలో ఇక్కడ సింగిల్ అంటే 2 టేబుల్స్లో మధ్య మెనీ-to-మెనీ యాడ్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా చేయలేము, కాబట్టి మనం థర్డ్ టేబుల్ హెల్ప్ అనేది తీసుకుంటాము. థర్డ్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో పర్సన్ టేబుల్ ఉన్నటువంటి ప్రైమరీ కీ కాలం అండ్ దెన్ అనదర్ టేబుల్ సెకండ్ టేబుల్లో ఉన్నటువంటి ప్రైమరీ కాలం రెండింటిని రాసుకొని వాటికి ఫారెన్ కీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఓకే కదా. డిజైనింగ్లో 3 రిలేషన్షిప్స్ ఎలా టెక్నికల్గా యాడ్ చేయాలో ఓకేనా? ఓకే కదా, ఏదైనా డౌట్ ఉందా? ఓకే సార్. యా. సో ఇప్పుడు జాయిన్స్ ఫారెన్ కీస్ నల్స్ అలా చేస్తుంది సార్. ఫారెన్ కీలో నల్ అనేది అంటే ఇప్పుడు ఫారెన్ కీలో రెఫరెన్స్ ఇచ్చున్నాం కదా, అక్కడ నల్ ఉంటే ఇక్కడ వస్తుంది, నల్ అక్కడ ఉండదు కదా, ఎందుకంటే ప్రైమరీ కీ నాట్ నల్ కదా, కాబట్టి ఇది నల్ ఇచ్చితే తీసుకోదు. ఫారెన్ కీ ఏం చేస్తుంది? జస్ట్ నువ్వు ఇచ్చినటువంటి డేటా అనేది పిఐడి దేనికి రెఫరెన్స్ చేస్తున్నావు, నువ్వు ఆ టేబుల్కి వెళ్ళి అక్కడ ఉందో లేదో చెక్ చేస్తుంది వాటిల్లో, అప్పుడు మాత్రం యాడ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు నల్ ఇచ్చామనుకోండి, ఇక్కడ టెక్నికల్గా తీసుకోవాలి అది, ఎందుకంటే ఇక్కడ ఏం నాట్ నల్ అనే కన్స్ట్రక్షన్ ఏం ఉండదు ఇక్కడ. బట్ ఏం చేస్తుంది, దీని యొక్క బిహేవియర్ ఏంది? ఫారెన్కి ఎప్పుడైతే నల్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో ఈ నల్ తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇదే కదా దీనికి రెఫరెన్స్ ఇచ్చింది ఇది కదా, దీంట్లో ఉందా లేదా వెరిఫై చేస్తుంది. ఖచ్చితంగా ఉండదు కదా, ఎందుకంటే ప్రైమరీ కీలో నల్ అనేది యాక్సెప్ట్ చేయదు ఈ టేబుల్లో, కాబట్టి దీంట్లో ఉండదు, కాబట్టి ఇక్కడ ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ ఎర్రర్ అనేది మనకి ఇస్తుంది అనమాట. కాబట్టి నల్ అనేది ఇండైరెక్ట్ గా మనం చూసుకుంటే యాక్సెస్ అనేది ఉండదు అనమాట, అల్టిమేట్ గా ఉండదు 100%, ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ కీ కాలంతో రెఫరెన్స్ ఇచ్చి ఉంటాం. ప్రైమరీ కీ అనేది నల్ అనేది యాక్సెప్ట్ చేయదు కదా, కాబట్టి ఇది కానీ యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓకేనా? ఫారెన్ కీలో నల్ అనేది ఇవ్వలేము. ఓకే సో ఇలా. ఓకే, లెట్స్ ట్రై విత్ జాయిన్స్ అండి. సో ఎక్కువగా ఒక జాయినే యూజ్ చేస్తాం మనం, అంటే నార్మల్గా, బట్ వీ నీడ్ టు నో రైట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి చూసుకోవాలి కదా. జాయిన్స్ అంటే ఏం చెప్తున్నాం? మల్టిపుల్ టేబుల్ 2 or more టేబుల్స్ని జాయిన్ చేసి డేటాని రిట్రైవ్ చేయడం. మల్టిపుల్ టేబుల్స్లో ఉన్నటువంటి కాలమ్స్ని మనం రిట్రైవ్ చేయడానికి జాయిన్స్ అనేది యూజ్ చేస్తున్నాం అండి. అర్థమైందా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? పర్సన్ అండ్ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? 1-to-1లో కాదు 1-to-many చూడండి. కస్టమర్ అండ్ ఆర్డర్స్ కదా, సో కస్టమర్ అండ్ ఆర్డర్స్ తీసుకోండి. కస్టమర్స్ టేబుల్ ఒకటి, ఆర్డర్స్, కస్టమర్స్ అండ్ ఆర్డర్స్. ఓకే, ఆర్డర్స్ టేబుల్ రాయలే కదా మనం, కస్టమర్స్ ఆర్డర్స్. ఓకే, ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం, పర్లేదు. కస్టమర్స్ అండ్ ఆర్డర్స్, లేదంటే మెనీ-to-మెనీలో ట్రై చేద్దామా? మెనీ-to-మెనీ వద్దు, ఇక్కడ కస్టమర్స్ అండ్ ఆర్డర్స్ 1-to-many రిలేషన్షిప్లో ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, 1-to-1లో చేయొచ్చు, దీంట్లో కానీ చేయొచ్చు, పర్లేదు. ఓకే, సో జాయిన్స్లో ఫస్ట్ మనకు 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయండి. ఫస్ట్ జాయిన్ వచ్చేసి మనకు ఇన్నర్ జాయిన్ అంటాం, చాలా ఇంపార్టెంట్ ఇది జాయిన్స్ కానీ. సెకండ్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసి రైట్ జాయిన్ అంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి క్రాస్ జాయిన్ అంటాం.
క్రాస్ జాయిన్ ఎక్కడ యూజ్ చేయము, ఈవెన్ లెఫ్ట్ రైట్ కానీ ఎక్కువ యూజ్ చేయము, బట్ రేర్ సినారియోలు బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. ఇన్నర్ జాయిన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా, అంటే రెండు టేబుల్స్ మధ్యలో మీరు ఇన్నర్ జాయిన్ పెట్టారనుకోండి. ఇన్నర్ జాయిన్ ఎలా వర్క్ అవుతుంది? ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే రెండు టేబుల్స్ మధ్యలో ఇన్నర్ జాయిన్ పెడితే ఈ కస్టమర్స్ డీటెయిల్స్లో ఉన్నటువంటి ప్రైమరీకి ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ ఉన్నటువంటి ఫారెన్కి అంటే రెండిట్లో మ్యాచ్ అవ్వాలి కాలమ్స్ అనేవి. రెండు మ్యాచ్ చేయడం మాత్రమే వస్తాయి ఇన్నర్ జాయిన్ అంటే. అర్థమైందా? డిస్ప్లేస్ ఆర్ రిట్రైవ్స్, డిస్ప్లేస్ కాల్ డేటా ఆర్ రోస్ డేటా విచ్ మ్యాచెస్ బోత్ టేబుల్స్. రెండు టేబుల్స్లో మ్యాచ్ అయినటువంటి డేటా మాత్రమే రిట్రైవ్ చేస్తుంది ఇన్నర్ జాయిన్ అంటే. అది ఎందుకు చూద్దాం కొంచెం డెప్త్కి వెళ్ళి, లైక్ టెక్నికల్ వరల్డ్లో చూద్దాం ఒకసారి సింపుల్గా. ఫుల్ జాయిన్ ఉంటుంది సార్. అంటే టెక్నికల్గా అయితే ఉండదు, నార్మల్గా వీటికి మనం రీనేమ్గా రాసుకుని ఉంటాం. ఫుల్ జాయిన్ అంటే మేబీ క్రాస్ జాయిన్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఐ థింక్ దానికి ఉన్నటువంటి అనదర్ నేమే అనుకుంటా. క్రాస్ జాయిన్ అంటే టోటల్ డేటా ఇచ్చేస్తుంది, అదే ఫుల్ జాయిన్ అని చెప్పుకోవచ్చు అనుకుంటా. ఐ థింక్ దీనికి ఉన్నటువంటి అనదర్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో లెఫ్ట్ జాయిన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని, రైట్ అవుటర్ జాయిన్ అని, సో ఇలాగని చెప్పుకోవచ్చు. ఇన్నర్ జాయిన్ వచ్చి జాయిన్ అని కానీ చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట వర్డ్స్. బట్ టెక్నికల్గా సింటాక్సెస్గా మనం వీటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఫుల్ జాయిన్ అంటే మేబీ క్రాస్ జాయిన్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి వెరిఫై చేద్దాం. నెక్స్ట్ సేమ్ అదే విధంగా కస్టమర్స్ టేబుల్ మధ్యలో, కస్టమర్స్ టేబుల్కి అండ్ ఆర్డర్స్ టేబుల్ మధ్యలో లెఫ్ట్ జాయిన్ అని కానీ ఇచ్చారనుకోండి. మీరు లెఫ్ట్ జాయిన్ కానీ మీరు కానీ పర్ఫామ్ చేశారంటే రెండు టేబుల్స్ మధ్యలో ఏమవుతుందంటే displays all rows, all data if you want, all data లేదంటే all rows, whatever, all data or rows from left table. లెఫ్ట్ టేబుల్ అంటే ఏంటి? ఇక్కడ కస్టమర్స్ అనే టేబుల్లో కదా. ఓకేనా, కస్టమర్స్ టేబుల్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కస్టమర్స్ టేబుల్. కస్టమర్స్లో ఉన్నటువంటి ఆల్ ప్రతి టేబుల్ అంటే వాటి కాల్ ప్రతి రో డిస్ప్లే అవుతుంది. దానికి కరస్పాండింగ్ మ్యాచ్ అయిన రోస్ ఏదన్నా ఉంటే ఆర్డర్స్లో అది డిస్ప్లే అవుతుంది అనమాట. లేకపోతే నల్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? సో అన్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి టేబుల్స్ డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు పాయింట్స్గా రాసుకుందాం. అండ్ ఇఫ్ ఎనీ రో matched with right table, then it displays, and then if or it displays null value if it not matched with right table, something. చూద్దాం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఎగ్జాంపుల్లో అర్థమైపోతుంది. సేమ్ థింగ్ మనకు రైట్ జాయిన్ కానీ ఇదే విధంగా రాసుకుంటాం. సో కస్టమర్స్ మధ్యలో రైట్ జాయిన్ పెట్టామంటే దానికి వైస్ వర్సా ఏమని చెప్తున్నాం? డిస్ప్లేస్ ఆల్ డేటా ఆర్ రోస్ ఫ్రమ్ రైట్ టేబుల్. రైట్ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి రో అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఏదన్నా మ్యాచ్డ్ విత్ లెఫ్ట్ టేబుల్లో ఏదైనా కానీ మ్యాచ్ అయి ఉంటే ఆ డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. లేదా ఆ మ్యాచ్ కాకుండా కానీ ఉంటే సో మనకు నల్ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. నల్ వాల్యూస్ ఇప్పుడు నాట్ మ్యాచ్డ్ విత్ లెఫ్ట్ టేబుల్. ఓకేనా, వైస్ వర్సా అన్నమాట. ఇకపోతే ఫుల్ జాయిన్ ఆర్ క్రాస్ జాయిన్. కస్టమర్స్ క్రాస్ జాయిన్ విత్ ఆర్డర్స్ అంటే displays all data whether it is matching or not matching, it's not required. all data అనేది అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. సో టోటల్ డేటా అంటే ఫస్ట్ టేబుల్ ఉన్న డేటా అంతా రైట్ సైడ్ టేబుల్ ఉన్న డేటా అంతా కానీ డిస్ప్లే అవుతుంది అనమాట. ఒక్కసారి కొంచెం ఇక్కడ వచ్చేసి చూద్దాం, తర్వాత టెక్నికల్గా మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ టేబుల్లో ఒక డేటా యాడ్ చేస్తున్నాను. కస్టమర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి 100 అండ్ దెన్ కస్టమర్స్లో ఇంకేం చెప్పి డేట్ ఆఫ్ డేటా లేదంటే ఏం చెప్పున్నాను కస్టమర్స్లో ఆర్డర్స్, కస్టమర్లో కస్టమర్ నేమ్. ఓకే, ఆర్డర్స్లో ఆర్డర్ ఐడి డేటు ఈ రెండు తీసుకున్నాం. కస్టమర్స్లో వచ్చేసి 100 ఏబీసీ అనేటువంటి కస్టమర్ ఉన్నాడు.
101లో ఏబిసి, డిఈఎఫ్, 102లో XYZ. సో ఇలాగ 3 కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు రెండో టేబుల్ వచ్చేసి ఆర్డర్స్ అనేవి మల్టిపుల్ ఆర్డర్స్ ఉంటాయి కదా. కస్టమర్స్ ఉందామా లేదంటే మొబైల్ కంపెనీస్ ఉందామా? ఓకే, చూద్దాం. కస్టమర్ ఆర్డర్సే తీసుకోండి. సో ఇక్కడ అప్పుడు ఆర్డర్స్ అని తీసుకున్నప్పుడు మనకు ఫారెన్కి ఉంటుంది కాబట్టి అలా కాకుండా డేటా అనేది అదర్ డేటాగా ఉండొచ్చు. కస్టమర్స్ విత్ మొబైల్ నంబర్స్, మొబైల్ కంపెనీస్ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. లేదంటే ఇంకేదన్నా ఉందా? యూనిక్గా ఉండాలి మనకు. యూనివర్సిటీస్ అండ్ డిపార్ట్మెంట్స్ చూద్దామా. యూనివర్సిటీస్ అండ్ డిపార్ట్మెంట్స్ చూద్దాం ఒకసారి. యూనివర్సిటీ, డిపార్ట్మెంట్, లేదంటే ఎంప్లాయీ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్. ఇంకా ఈజీగా కావాలంటే ఎంప్లాయీ తీసుకోండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ అంటే అతని రోల్ అన్నమాట, ఎవరు అని, ఆ ఎంప్లాయీ యొక్క రోల్ అని, ఏ డిపార్ట్మెంట్కి చెందినవాడు. ఎంప్లాయీ ఐడి 100, ఎంప్లాయీ నేమ్ ఏబిసి, అలా ఉన్నారనమాట. తర్వాత మనకు ఆర్డర్స్ డిపార్ట్మెంట్ కదా, డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఒక ఎంప్లాయీకి ఒక డిపార్ట్మెంటే ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ వచ్చి మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు, లైక్ మెనీ టు వన్ అనమాట. ఇది రిలేషన్షిప్. మెనీ ఎక్కడ వస్తుంది మనకు? డిపార్ట్మెంట్ టేబుల్లో, ఎంప్లాయీ టేబుల్లో, కాబట్టి ఎంప్లాయీలో ఫారెన్కి ఇస్తాం. ఓకే, ఇగ్నోర్ దట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇండిపెండెంట్గా డిపార్ట్మెంట్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనేది డిపార్ట్మెంట్ నంబరు. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ నేమ్. నెక్స్ట్ 1001 మేనేజర్. నెక్స్ట్ 1002 ఏం చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ సిఇఓ. 1003 ప్రోడక్ట్ మేనేజర్, పిఎం. తర్వాత 1004 బిజినెస్ అనలిస్ట్, బిఏ, సంథింగ్ ఇలా అన్నమాట. ఇలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ అసైన్ చేయాలి ఎంప్లాయీకి. కాబట్టి దీంట్లో మనకు ఒక ఫారెన్కి కాలం వస్తుంది. ఏంటి అక్కడ ఎంప్లాయీకి వచ్చేసి ఎంప్లాయీ ఐడి, ఎంపీ ఐడి ఒకటి, ఎంపీ నేమ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మ్యాపింగ్ లైక్ జాయినింగ్ కాలం, డిపార్ట్మెంట్ DEPT_ID, అంతే కదా, థర్డ్ కాలం. ఇప్పుడు థర్డ్ కాలం ఏబిసి అనే వ్యక్తి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారంటే ఫస్ట్ 1000 అనేది ఇచ్చారు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. నెక్స్ట్ డిఈఎఫ్ అనేటటువంటి వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ 1001 ఇచ్చారు. తర్వాత 102 అనే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ 1004 అని ఇచ్చారు. తర్వాత 103 ఇంకొకటి టెస్ట్ అనేటువంటి వ్యక్తికి ప్రస్తుతానికి ఏమీ ఇవ్వలేదు. అర్థమైందా? ప్రస్తుతానికి అతనికి ఏమీ అసైన్ చేయలేదు. సో నల్ అనేది యాడ్ చేస్తున్నాం. నల్ యాడ్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ ఐడి అనేది నల్ అనేది తీసుకుంటుందా ఒకసారి చెక్ చేద్దాం. నల్ అనేది తీసుకుంటుందో తీసుకోదు. నార్మల్గా టెక్నికల్గా అయితే ఇక్కడ ఇచ్చింది ఇక్కడ వెరిఫై చేస్తుంది. అప్పుడు ఫారెన్కి ఉండకూడదు కదా మనకు DEPT ఐడి. ఓకే, ఫారెన్కి ఇవ్వకూడదు ఇక్కడ అప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఫారెన్కి ఇచ్చినప్పుడు దీనికి ఇక్కడ మనం యాడ్ చేసింది వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా ఉంటేనే ఇక్కడ తీసుకుంటే, లేదంటే తీసుకోదు కదా. అందుకని ఫారెన్కి ఇవ్వకూడదు. బట్ ఎనీహౌ ఒకసారి ట్రై చేద్దాం నల్ అనేది యాక్సెప్ట్ చేస్తుందో లేదో. సో ఇలా ఉందనుకోండి. సో ప్రస్తుతానికి ఏం లేదు ఇక్కడ, అంటే ఇతనికి కొత్తగా జాయిన్ అయ్యాడు టెస్ట్ అనే వ్యక్తికి, ఇతనికి ఇంకా డిపార్ట్మెంట్ అనేది యాడ్ చేయలేదు. బట్ ఎంప్లాయీస్ టేబుల్లో రిజిస్టర్ అయి ఉన్నాడు, యాడ్ అయి ఉన్నాడు. ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలో ఇంకా అది ఇతనికి ఇవ్వలేదు అనమాట.
ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇలా 2 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నేను ఇన్నర్ జాయిన్ కానీ యాడ్ చేశానంటే, ఇన్నర్ జాయిన్ కానీ పర్ఫామ్ చేస్తే నాకు ఫస్ట్ అన్నిట్లో మ్యాచ్ అయినటువంటి వస్తారనమాట. ఎవరెవరు ఇక్కడ ఎవరెవరు మ్యాచ్ అయ్యారు? ఫస్ట్ 100 అనే వ్యక్తికి 1000 ఉంది. 1000 అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సో ఈ రికార్డ్ అనేది వస్తుంది. లైక్ మనం ఏం చెప్తున్నాం, ఏ కాలమ్స్ కావాలంటున్నాం, కొత్తగా మనం రికార్డ్ చేసే దాంట్లో ఎంప్లాయీ ఐడి కావాలి, ఈఎంపీ ఐడిని డిస్ప్లే చేయమంటున్నాం. తర్వాత ఈఎంపీ నేమ్ కావాలి, ఈఎంపీ నేము అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ డిఈపిటి నేమ్ ఇలా కావాలని ఈ కాలమ్స్లో మనకు రిపోర్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నాం, రిట్రైవ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ 100 ఎంప్లాయీ ఐడి 100 వస్తుంది. ఎంప్లాయీ నేమ్ ఏంటప్పుడు ఏబీసీ అనే వ్యక్తి వస్తుంది. ఇతనికి ఏ డిపార్ట్మెంట్ ఉంది? 1000 కాబట్టి 1000 ఇక్కడ ఉంది, మ్యాచ్ అవుతున్నాయి రెండు. ఓకేనా, కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది డిస్ప్లే అయింది. తర్వాత సెకండ్ 101 రికార్డులో చూస్తుంది. 1001 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండిట్లో మ్యాచ్ అయినాయి, మళ్ళీ రికార్డ్స్ జాయినింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ అది వస్తుంది. 101 వస్తుంది, డిఈఎఫ్ వస్తుంది. దానికి సంబంధించి 1001 ఏ డిపార్ట్మెంట్? మేనేజర్ అనేది వస్తుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ టేబుల్ 102 XYZ వస్తుంది. నెక్స్ట్ అతను ఏ డిపార్ట్మెంట్? 1004 BA. అంతే, ఈ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఇన్నర్ జాయిన్ కన్నా ఈ రెండింటి మధ్యలో కానీ పర్ఫామ్ చేసామంటే రిమైనింగ్ ఏం రావు. ఇక్కడ దీనికి ఏ రిలేషన్ లేదు, అంటే ఈ కాలంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ ఐడి ఇక్కడ ఇచ్చున్నాం కదా, నల్ అనేది ఎంటీ, అది ఇక్కడ లేదు కాబట్టి రెండు మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది రాదు. అదేవిధంగా మనకు పిఎం, సిఏఓ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ లేవు కాబట్టి ఈ డీటెయిల్స్ ఏం రావు అనమాట. కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేనేజరు ఇక్కడ ఈ రెండిట్లో ఉంది బిఏ, ఈ మూడిట్లో ఏదైతే మ్యాచ్ అయిందో ఆ డేటా మాత్రమే వస్తుంది. ఇది ఇన్నర్ జాయిన్, ఇది ఎక్కువ మనం యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో అదేవిధంగా లెఫ్ట్ జాయిన్ పెట్టామనుకోండి ఈ టేబుల్స్ మధ్య, సేమ్ ఇదే కాలమ్స్ తోటి లెఫ్ట్ జాయిన్ కానీ పెట్టానంటే ఇప్పుడు ఏమొస్తుందంటే మనకు ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోదు. లెఫ్ట్ టేబుల్ ఏంటి? ఇక్కడ మన ఎంప్లాయీ కదా ఫస్ట్ది, దాంట్లో ఉన్నటువంటి ప్రతి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఆల్ డీటెయిల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా మ్యాచ్ అయిందా లేదా చూసుకోదు, అన్ని ప్రతి కాలం వచ్చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఐడీలు ఎక్కడి నుంచి ఉంది? 100 నుంచి 103 కదా, 100 103 100 101 సారీ అన్ని ప్రతిదీ 101 102 103 అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో అదేవిధంగా మనం ఇక్కడ ఏమడిగాం? ఎంప్లాయీ నేమ్ అంటే ఫస్ట్ టేబులే కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏబిసి డిఈఎఫ్ XYZ, ఏబిసి డిఈఎఫ్ XYZ అంటే టెస్ట్. ఇదంతా లెఫ్ట్ టేబుల్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసింది. తర్వాత మనం అడుగుతుంది ఇంకొకటి వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ నేమ్ కదా, ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ అనేది యాడ్ అవుతుంది. 100 అనే వ్యక్తికి ఏ డిపార్ట్మెంట్ ఉంది? ఇక్కడ 100 అనే వ్యక్తికి ఏ డిపార్ట్మెంట్? 1000 అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాడ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మ్యాచ్ చేసుకుంటా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ దానికి లెఫ్ట్ అంటే లెఫ్ట్ టేబుల్లో అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి అనమాట. తర్వాత మ్యాచ్ అయితే మ్యాచ్ అనేవి తీసుకొని వస్తుంది. తర్వాత 101కి ఏ డిపార్ట్మెంట్ ఉంది? 1001 అంటే మేనేజర్ కాబట్టి దీనికి మేనేజర్ ఇస్తుంది, మేనేజర్ అనేది డిస్ప్లే చేస్తుంది. తర్వాత XYZ అనే వ్యక్తికి 1004 అంటే 1004 BA ఇస్తుంది. ఇప్పుడు 103కి ఏమన్నా ఉందా? ఇక్కడ ఏం లేదు, అంటే ఇక్కడ మ్యాచ్ కాలేదు. ఇటువంటి వాటికి ఏం జరుగుతుందంటే నల్ అనే వాల్యూ అనేది ఇస్తుంది అనమాట. ఇది మనం అక్కడ చెప్పుకుంది లెఫ్ట్ జాయిన్కి. ఓకేనా, డిస్ప్లేస్ డేటా విచ్ మ్యాచెస్ బోత్, ఇది కాదు, ఇది డిస్ప్లేస్ ఆల్ డేటా రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్లో ఉన్న రోస్ అన్ని ఇచ్చేస్తుంది, కాలమ్స్ ఏదైతే ఉందో అదంతా ఇచ్చేస్తుంది. ఏదైతే రోస్ మ్యాచ్ అవుతుందో అది రైట్ టేబుల్లో ఉన్న వస్తున్నాయి, మ్యాచ్ కాకపోతే నల్ వాల్యూస్ అనేవి ఇస్తాయి అనమాట. ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్కి ఆ రెండు టేబుల్స్ మధ్య పెట్టామంటే. అదే రైట్ జాయిన్ అంటే వైస్ వర్సా. రైట్ జాయిన్లో నాకు సేమ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ నాకు కావాలి అనుకున్నప్పుడు సేమ్ అదే విధంగా వస్తుంది. ఎలా వస్తుంది? రైట్ జాయిన్ అంటే ఫస్ట్ ఏమవుతుంది? రైట్ సైడ్ ఉన్నటువంటి టేబుల్స్, సో మనం అడిగిన దాంట్లో రైట్ సైడ్ ఉండేది ఇదే కదా డిఈపిటి నేమ్, కాబట్టి డిఈపిటి నేమ్స్ అనేవి ఫస్ట్ వచ్చేస్తాయి. డిఈపిటి నేమ్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ? సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేనేజర్, సిఇఓ, పిఎం, బిఏ అన్నీ వస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేనేజర్, తర్వాత సిఇఓ, బిఏ, పిఎం ఇవన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ డిపార్ట్మెంట్స్ అనేది రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ టేబుల్లో ఉన్నటువంటి ప్రతిదీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ఎంప్లాయీ ఐడి కదా,
ఇప్పుడు మ్యాచ్ చేస్తుంది అనమాట. ఈ టేబుల్కి మ్యాచ్ అయినటువంటివి చూసుకుంటుంది. అంటే 100 అంటే ఇక్కడ 1000 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది మ్యాచ్ అవుతుంది కదా. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎవరున్నారు? 100 అనేటువంటి ఎంప్లాయీ, 100 ఏబీసీ అది రాసుకుంటుంది ఇక్కడ. 100 ఏబీసీ నేమ్ రాసి జాయిన్ ఇక్కడ ఇలా వచ్చింది అనమాట. నెక్స్ట్ మేనేజర్ కదా, మేనేజర్కి ఏమో రిలేషన్షిప్ ఉందో చూడండి. మేనేజర్కి వచ్చి 1001 కాబట్టి 1001 ఎవరు? 101 డిఈఎఫ్ అది రాస్తుంది. 101 డిఈఎఫ్ ఇలా నార్మల్గా ఫ్రేమ్ చేస్తుంది అనమాట. అది నార్మల్గా థింక్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి సిఇఓ వచ్చి 1002. 1002తో ఇక్కడ ఏదైనా మ్యాపింగ్ ఉందా? ఏం లేదు. కాబట్టి సిఇఓ దగ్గర ఇక్కడ నల్లు ఓకేనా, నల్ అనేది వస్తుంది. నెక్స్ట్ పిఎం చూడండి 1003. 1003 ఉందా ఇక్కడ కానీ లేదు కాబట్టి ఇక్కడ కానీ. సో ఐడి వచ్చి నల్లు, నేమ్ కానీ నల్లు. నెక్స్ట్ బిఏకి అంటే 102, సారీ ఇక్కడ కదా బిఏ 1004. 1004 ఉందా? ఎస్ ఉంది. అంటే 102 XYZ ఈ వాల్యూ ఇక్కడ యాడ్ చేస్తుంది. 102 XYZ 102 XYZ ఇలా డిస్ప్లే అవుతాయండి కాలమ్స్. లెఫ్ట్ రైట్ జాయిన్ అప్పుడు రైట్ టేబుల్ ఉన్న డేటా అంతా వస్తుంది. అప్పుడు లెఫ్ట్ టేబుల్తో మ్యాచ్ అయితే ఆ డేటా తీసుకొస్తుంది. మ్యాచ్ కాకపోతే నల్ వాల్యూస్ వస్తుంది అనమాట. ఇది లెఫ్ట్ జాయిన్. రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్లో అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్నటువంటి అన్ని డేటా అంతా వస్తుంది. రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్లో ఉన్నటువంటి డేటా అంతా వస్తుంది అనమాట. అర్థమైందా? క్రాస్ జాయిన్ అంటే అన్నీ వస్తాయి. ఈ కాంబినేషన్ ప్రతి టేబుల్లో ఉన్నటువంటి డేటా అంతా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేద్దామా? టెక్నికల్గా ట్రై చేసి క్లోజ్ చేద్దాం. చూడండి, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కదా. సో డిపార్ట్మెంట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్రియేట్ టేబుల్ నేమ్ ఈస్ డిపార్ట్మెంట్లో DEPT_ID ఒకటి ఇంటీజర్ ప్రైమరీ కీ ఇస్తున్నాను. నెక్స్ట్ DEPT తర్వాత DEPT నేమ్ varchar ఆఫ్ 20 అని ఇస్తున్నాను. ఓకేనా? సో DEPTలో ఇండిపెండెంట్ టేబుల్ కాబట్టి క్రియేట్ చేశాను. ఇన్సర్ట్ చేద్దాం. కొంచెం ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఈస్ డిపార్ట్మెంట్ వాల్యూస్ ఆఫ్. సో డిపార్ట్మెంట్ ఐడి 100 అనే డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ SC అని ఇస్తున్నాను ఒకటి. నెక్స్ట్ 101 మేనేజర్. నెక్స్ట్ 102 PM. నెక్స్ట్ 103 GM జనరల్ మేనేజర్. 104 BA బిజినెస్ అనలిస్ట్. సంథింగ్ ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎంప్లాయీని క్రియేట్ చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ కొట్టారంటే మీరు, సో మనం యాడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయీని యాడ్ చేద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీలో EMP_ID ఫస్ట్. సో ఇంటీజర్ ప్రైమరీ కీ ఇస్తున్నాను. ఇది యూనిక్గా ఉండాలి కదా, ప్రైమరీ కీ. నెక్స్ట్ సో ఈచ్ డిపార్ట్మెంట్ హ్యావ్ మల్టిపుల్ ఎంప్లాయీస్ కాబట్టి ఫస్ట్ ఒక EMP నేమ్ ఇద్దాం. EMP నేమ్ varchar 20 కామా. ఇప్పుడు డిపార్ట్మెంట్ తోటి మ్యాచ్ అవ్వాలి కదా ఇది. సో DEPT అంటే మెనీ కాబట్టి మెనీ సైడ్ ఎంప్లాయీస్ తోటి కాబట్టి many to 1 అనమాట ఇక్కడ, ఆర్ many to 1. సో DEPT_ID తీసుకుంటున్నాను. ఇక్కడ కానీ ఇంటీజర్ ఇచ్చాను, ఒక సైజ్ అనేది ఇచ్చాను. సో ఫారెన్కి ఇక్కడ ఉండాలి కాబట్టి ఫారెన్కి ఎస్టాబ్లిష్ చేయాలి. చూద్దాం నల్ అనేది యాక్సెప్ట్ చేస్తుందో లేదో. నార్మల్గా నల్ అనేది టెక్నికల్గా మనం థింక్ చేసినప్పుడు జనరల్గా అది రాకూడదు, ఎందుకంటే వెరిఫై చేస్తుంది కాబట్టి. బట్ ఎనీహౌ ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ ఫారెన్కి FOREIGN ఫారెన్ కీ ఆఫ్ కరెంట్ టేబుల్లో ఏంటది జాయిన్ కాలం DEPT_ID అంతే కదా. తర్వాత రెఫరెన్సెస్ విత్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్నటువంటి
డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్నటువంటి DEPT_ID యూస్ చేసుకుంటున్నాం. అదే కదా. సో క్రియేట్ అయిపోయింది. ఇన్సర్ట్ చేద్దాం డేటాని. ఇన్సర్ట్ ఇంటూ, సో టేబుల్ నేమ్ ఎంప్లాయీ, వాల్యూస్ ఆఫ్, సో 1 అనేటటువంటి ఎంప్లాయీ ఐడి అనుకుందాం 1. తర్వాత ఎంప్లాయీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ తీసుకోండి, శ్రీధర్ అనేటటువంటి వ్యక్తికి సో ఏ డిపార్ట్మెంట్ అసైన్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది డిపార్ట్మెంట్ అసైన్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ ఆఫ్ సెకండ్, సో ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే వ్యక్తికి మనం ఫర్ ఎగ్జాంపుల్ BA 104 డిపార్ట్మెంట్ అనేది అలాట్ చేస్తున్నారు అనమాట. రాజు అనే వ్యక్తి మనకు BA అనమాట. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ ఆఫ్ థర్డ్ రో, ఫర్ ఎగ్జాంపుల్ వినయ్కి నేను న్యూ జాయిన్ అనమాట, ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ, ఎంటీ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కాలం అనేది ఏం డేటా ఇవ్వట్లేదు, చూద్దాం ఏమవుతుందో. సో కాలం కుడ్ నాట్ మ్యాచ్ వాల్యూ కౌంట్ ఎట్ రో 1, నల్ ఇద్దాం. ఓకే సారీ, వాల్యూస్ అని చెప్పామా. ఇలా మనం కొన్ని కాలమ్సే ఇవ్వాలి కాబట్టి ఏం చేయాలి అప్పుడు, సింటాక్స్ ఎంప్లాయీ దగ్గర ఇలా పెట్టేసి EMP_ID, అంతే కదా. చూసారు కదా, సెకండ్ టైప్ ఆఫ్ ఇన్సర్షన్ EMP_name. అంటే DEPTకి నేను ఇవ్వట్లా, DEPT_ID అనేది ఇవ్వట్లా, డిపార్ట్మెంట్ ఐడికి 2 కాలమ్స్ కావాలి కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు మనం. ఎస్, ఇన్సర్ట్ అయింది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, నల్ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది, సారీ వినయ్, నల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఫారెన్ కీ కాలం. ఓకేనా. సో మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వలేదు, బై డిఫాల్ట్గా నల్ అనేది తీసుకుందాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా యాడ్ చేద్దాం. సో 3/4 1, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ రాణి. ఏదైనా డిపార్ట్మెంట్ చెప్పండి, ఏమున్నాయి ఇంకా మనకు. PM 102 ఒకసారి డూప్లికేట్గానే యాడ్ చేద్దాం. సంథింగ్ లైక్ మోహన్ అనే వ్యక్తికి కానీ సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దాం, 100 ఇస్తాం, 100. ఓకేనా. ఓకే 5 ఇవ్వాలి కదా ప్రైమరీకి, 5. ఎస్. సో ఇప్పుడు చూడండి, ఎంప్లాయీస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇదన్నమాట. ఓకేనా. సో మనకి 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్లో వినయ్ వచ్చేసి న్యూ జాయిన్, ఇంకా డిపార్ట్మెంట్ అసైన్ చేయలేదు. రిమైనింగ్ వాళ్ళకి అసైన్ చేస్తున్నాం. శ్రీధర్ అనే వ్యక్తి, మోహన్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, రిమైనింగ్ వాళ్ళు అలా ఇచ్చున్నాం అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఓకేనా. ఇది డేటా. ఇప్పుడు నేను ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తాను. ఇన్నర్ జాయిన్ పర్ఫామ్ చేసినప్పుడు డేటా అనేది మ్యాచ్ అయింది, రెండిట్లో మ్యాచ్ అవ్వాలి. అంటే ఇక్కడ వినయ్ అనే వ్యక్తి రాడు, ఎందుకంటే ఇక్కడ నల్ ఉంది, అంటే ఇక్కడ మ్యాచ్, ఈ డేటా ఇక్కడ లేదు కాబట్టి. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, మేనేజరు 101 లేదు కాబట్టి మేనేజర్ రాడు. PM 102 ఉంది, GM 103 లేదు కాబట్టి మేనేజర్ రాదు, GM రాదు అనమాట. 104 ఈ కొరవన్నీ, ఈ 2 తప్ప రిమైనింగ్ అన్నీ వస్తాయి. ఎలా వస్తాయి చూడండి. సో సింటాక్స్ ఏంటి, ఎలా రాయాలి, ఇన్నర్ జాయిన్కి సింటాక్స్ చూడండి ఒకసారి ఎలా రాయాలో. స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. సింటాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇన్నర్ జాయిన్కి ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే, నాకేం కావాలి, ఫస్ట్ మనకు 3 కాలమ్స్ కావాలి. ఏ కాలమ్స్ ఇక్కడ, సో ఫస్ట్ ఎంప్లాయీ ఐడి కావాలి, ఎంప్లాయీ నేమ్, ఆ పర్టికులర్ ఎంప్లాయీ నేమ్కి సంబంధించి డిపార్ట్మెంట్ నేమ్ అనేది రావాలి నాకు. అర్థమైందా. ఈ 3 కాలమ్స్ రావాలి. లేదంటే డిపార్ట్మెంట్ ఐడి కానీ తీసుకోండి, బట్ మీకు అవసరం లేకపోతే వదిలేండి. సో ఈ కాలంలో రెండు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ సెకండ్ టేబుల్ ఉన్నటువంటి DEPT నేమ్ అనేది మనకు కావాలి అనుకుంటే అవి రాసుకుంటా చూడండి. సెలెక్ట్ స్టార్ ఆర్ టేబుల్ నేమ్ రాసుకోండి, EMP_ID కామా EMP నేమ్, తర్వాత DEPT నేమ్. ఈ 3 కాలమ్స్ నాకు కావాలి కాబట్టి సెలెక్ట్ దగ్గర ఇచ్చేసాను. ఫ్రమ్, ఓకేనా, ఫ్రమ్ టేబుల్ నేమ్. సింటాక్స్గా రాద్దామా లేదంటే యాక్చువల్గా రాసేద్దాం మొత్తం. ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ ఏంటి, ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ. ఇన్ కేస్ DEPT నేమ్ అనేది రెండిట్లో ఉండింది అనుకోండి,
మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా మనకు, అందుకని అలియాసెస్ వచ్చాయి మనకు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ డిఈపిటి ఐడి ఇక్కడ చూడండి, ఇక్కడ డిఈపిటి నేమ్ ఉంది, ఇక్కడ డిఈపిటి ఐడి ఉంది కదా. నాకు ఈఎంపి ఐడి పక్కనే డిఈపిటి ఈఎంపి నేమ్ తర్వాత డిఈపిటి ఐడి కానీ కావాలి నాకు. డిఈపిటి _ID, డిఈపిటి నేమ్ అని రాస్తున్నా. ఇప్పుడు నేను ఇలా రాసినప్పుడు ఓకే, డిఈపిటి ఐడి అనేది 2 కాలమ్స్లో ఉంది, మనకు 2 టేబుల్స్లో ఉంచి క్వరీ చేస్తున్నాం. కాబట్టి డిఈపిటి ఐడి అనేది 2 కాలమ్స్లో ఉంది, అంటే 2 టేబుల్స్లో ఉంది. ఇక్కడ ఎంప్లాయీలో ఒకటి ఉంది సేమ్ డిఈపిటి_ID, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఒక డిఈపిటి_ID అనేది 2 ఉన్నాయి. అప్పుడు ఏది తీసుకోవాలి? అంబిగ్యూటీ కదా, అందుకని మనం అలియాస్ నేమ్స్ అనేది ఒకటి వచ్చిందండి. అలియాస్ నేమ్స్ అనేది ఉపయోగించుకుంటాం. చూడండి, ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చాం కదా ఎంప్లాయీకి, స్పేస్ ఈ అని పెడుతున్నాం. ఇది ఎంప్లాయీ ప్లేస్లో ఈ అనేది ఒక అలియాస్ నేమ్ అనమాట. కాబట్టి ఇప్పుడు డిఈపిటి నేమ్ అనేది నాకు డిపార్ట్మెంట్లోది కావాలి. కాబట్టి నేను ఈ రిమైనింగ్ ఈఎంపీ ఐడి ఇవన్నీ కానీ ఈ డాట్ ఎంప్లాయీలో ఉన్నటువంటి ఈఎంపీ ఐడి ఇవ్వు, తర్వాత ఎంప్లాయీ టేబుల్లో ఉన్నటువంటి ఈ కదా ఈ డాట్ ఈఎంపీ నేమ్ ఇవ్వండి. అర్థమైందా? సో ఇది అలియాస్ నేమ్స్. అలియాస్ నేమ్స్ అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మనకు డిఈపిటి ఐడి కానీ కావాలి అనుకున్నప్పుడు 2 టేబుల్స్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మనకు డిఈపిటి అంటే అలియాస్ నేమ్స్ అనేది వాడతాం ఇలాగా. ఓకేనా? అలియాస్ నేమ్స్ వాడకపోయినా కానీ అవసరం లేదు, ఇది లేకపోతే తీసేసుకోవచ్చు మీరు. ఓకేనా? నేర్చుకోండి. లేదంటే ప్రస్తుతానికి వితౌట్ అలియాస్ మనం చూద్దాం. ఇది డిఈపిటి ఐడి వద్దు, ఈ మూడింటిని రిట్రైవ్ చేయాలనుకుంటున్నాము. ఎంప్లాయీ ఐడి కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, డిఈపిటి నేమ్ కావాలి. ఫ్రమ్ ఎంప్లాయీ ఓకేనా, ఇక్కడ ఇన్నర్ జాయిన్ అనేది వాడాలా. ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్ తోటి? సెకండ్ టేబుల్ ఏంటి? డిపార్ట్మెంట్ తోటి జాయిన్ చెయ్యి. బేస్డ్ ఆన్ విచ్ కండిషన్, వేర్ ఆన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆన్ ఇన్నర్ జాయిన్ ఫస్ట్ మనం రాసేటటువంటి కొరి ఏ కాలమ్స్ కావాలి అవి, తర్వాత ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ నేమ్ ఇన్నర్ జాయిన్ మనం జాయిన్ టైప్ రాయాలి. ఇన్నర్ జాయిన్ సెకండ్ ఏ టేబుల్ తో జాయిన్ చేయాలి, సెకండ్ టేబుల్ రాసుకుంటాం. ఓకేనా? ఆన్ వేర్ కండిషన్ లాగా ఇది. ఆన్ ప్రైమరీకి కాలం ఏంటి? ఫస్ట్ కాలంలో ఎంప్లాయీలో ఉన్నటువంటి డిఈపిటి కదా ఉండేది, డిఈపిటి ఐడి కదా. ఆన్ ఎంప్లాయీ డాట్ అంటే ఖచ్చితంగా మనకు అలియాస్ కావాలి, ఇంకా స్పేస్ ఈ ఇస్తున్నాం. ఈ అంటే ఎంప్లాయీలో ఉన్నటువంటి డిఈపిటి ఐడి, ఎంప్లాయీలో ఉన్నటువంటి DEPT_ID విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఓకేనా డిపార్ట్మెంట్కి డి అని ఇస్తున్నా. అర్థమైందా? డి అని అలియాస్ నేమ్ ఇస్తున్నా. ఎంప్లాయీలో ఉన్నటువంటి డిఈపిటి ఐడి, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిఈపిటి ఐడి 2 కాలమ్స్ ఈక్వల్ అయినో మాత్రమే నాకు రిట్రైవ్ చెయ్యి అని చెప్పి ఇలా కండిషన్ రాశాం. ఇది జాయిన్. ఇన్నర్ జాయిన్కి ఒక 2 టేబుల్స్ మధ్యలో ఇన్నర్ జాయిన్ రాయండి అని అంటే ఇది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకా అలియాస్ రాసాం కాబట్టి ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఎంప్లాయీస్ టేబుల్ కాబట్టి ఈ డాట్ ఇలా పెట్టుకోవాలి. ఈ డాట్ డిఈపిటి నేమ్ కానీ డిపార్ట్మెంట్ ఇది కాబట్టి డి డాట్. ఇది చూడండి, కన్ఫ్యూషన్ ఏం లేదు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వరీ. ఇది బట్టి కొట్టేయాలి మీరు ఇన్నర్ జాయిన్ అనేది. ఫస్ట్ మనకు కావాల్సిన సెలెక్ట్ క్వరీలో మనకు కావాల్సిన కాలమ్స్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ నేమ్ ఓకే విత్ అలియాస్ స్పేస్ అలియాస్ వస్తుంది. ఇన్నర్ జాయిన్ టైప్ రాస్తాం. సెకండ్ టేబుల్ నేమ్ విత్ అలియాస్ ఆన్ రాస్తాం. నెక్స్ట్ ఆన్ రాసి కండిషన్ రాస్తాం. 2 ఫారెన్కి ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ చేయను మాత్రమే ఇవ్వండి అనే విధంగా రాస్తున్నాం అనమాట. సో సేమ్ క్వరీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు సెలెక్ట్ మనకేమేం కావాలి, లేదంటే స్టార్ ఇచ్చి చూద్దామా. స్టార్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ అంటే ఎంప్లాయీ ఓకేనా. తర్వాత జాయిన్ ఇస్తున్నా, ఇన్నర్ జాయిన్. తర్వాత సెకండ్ టేబుల్ ఏంటి, డిపార్ట్మెంట్ డి అని ఇస్తున్నా అలియాస్ నేమ్. సో ఆన్ ఇంకా కండిషన్ కదా ఆన్. సో ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్నటువంటి DEPT_ID విచ్ ఈస్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి DEPT ID తోటి మ్యాచ్ అయినటువంటివి రావాలి నాకు అని చెప్పి రాసుకున్నాం. చూడండి ఎన్ని టేబుల్స్ వచ్చాయి. ఎంప్లాయీ ఐడి 1, 5, 4, 2 వీళ్ళు మాత్రమే వచ్చారు. సో 3 వచ్చిందా. ఈఎంపీ ఐడి 3కి ఏం లేదు అంటే మ్యాచ్ అవ్వాల, అందుకని రాదన్నమాట. అదేవిధంగా 5 వచ్చింది. ఓకే, సో రిమైనింగ్ అందరు వచ్చారు ఎందుకంటే అందరికీ డిపార్ట్మెంట్స్ తోటి మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఓన్లీ మనకు 3 అనేది వినయ్ ఒకటే రాలేదన్నమాట. శ్రీధర్, మోహన్, రాజు. సో శ్రీధర్కి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరు, సో మోహన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, రాణి PM ప్రాజెక్ట్ మేనేజర్, రాజు బిజినెస్ అనలిస్ట్. ఓకేనా, ఈ 2 అనవసరం కదా ఇప్పుడు ఈ కాలమ్స్ అనేవి 2 డూప్లికేట్ కాలమ్స్. అందుకని మనం పర్టికులర్గా స్టార్ అని ఇవ్వకుండా మనకి ఏ కాలం కావాలో అది రాసుకోవచ్చు అనమాట. మనకి ఏవే కావాలో ఓన్లీ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, DEPT ఇస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అసైన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు సెలెక్ట్
సో ఇది ఇవ్వట్లా, ఇది ఇద్దామా లేదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఈ, ఓకే, లెఫ్ట్ జాయిన్ విత్ సెకండ్ కాలం డిపార్ట్మెంట్ డి. అంటే రెండు ఎందుకు వచ్చాయి, ఇది ఎంప్లాయీ కాలమ్స్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి, ఇది ఈ మూడు వచ్చేసి ఎంప్లాయీ టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్, ఈ రెండు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాలమ్స్ అనమాట. అలా స్టార్ని ఇస్తే అలా వస్తాయి మొత్తం. అలా కాకుండా మనకు ఓన్లీ కావాలంటే పర్టికులర్ కాలమ్స్ ఇచ్చుకోవచ్చు స్టార్ ప్లేస్లో. డిపార్ట్మెంట్ డి, తర్వాత ఆన్ కండిషన్, సో ఎంప్లాయీ ఈ డాట్ డిఈపిటి అండర్స్కోర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిఈపిటి ఐడి. ఇలా ఇచ్చామనుకోండి, లెఫ్ట్ జాయిన్. ఇప్పుడు లెఫ్ట్ అంటే ఏ టేబుల్, ఫస్ట్ ఎంప్లాయీ కదా ఇచ్చింది, ఇది ఫస్ట్ టేబుల్ కదా, ఫస్ట్ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. ఇప్పుడు వినయ్ గాని వచ్చేస్తారు, మొత్తం 1 2 నుంచి 5 మొత్తం వచ్చేస్తారు, ఈ రెండు వీళ్ళందరూ వచ్చేస్తారు. నెక్స్ట్ రైట్ సైడ్ లో మ్యాచ్ చేయనివి, అంటే రైట్ సైడ్ దాంట్లో మ్యాచ్ చేయనివి మాత్రమే వస్తాయి. మ్యాచ్ చేయని దానికి నల్ అనేది వస్తుంది, వినయ్కి నల్ అనేది వస్తుంది డిపార్ట్మెంట్ అనేది. చూడండి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ప్రతి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి శ్రీధర్, రాజు, వినయ్ అందరూ వచ్చేస్తారు. రైట్ సైడ్ లో డిపార్ట్మెంట్ నేమ్ దగ్గర నల్ అనేది వచ్చింది. ఇక్కడ ఇది సెకండ్ టేబుల్ కదా, రైట్ టేబుల్లో ఈ వినయ్కి డిపార్ట్మెంట్ నేమ్ లేదు కాబట్టి అక్కడ నల్ వాల్యూస్ వచ్చాయి అనమాట, ఈ రెండు. అర్థమైందా? ఇది లెఫ్ట్ ఫస్ట్ టేబుల్ అంతా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి రైట్ జాయిన్ ఇస్తున్నాం, చూడండి ఎలా వస్తుందో. సెలెక్ట్ స్టార్, లేదంటే ఇది వద్దులేండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, జస్ట్ ఈ వరకే ఇస్తాను. ఈ డాట్ ఈఎంపి ఐడి మనకు కావాల్సిన కాలమ్స్ ఇస్తున్నాను. తర్వాత ఈ డాట్ ఎంప్లాయీలో ఉన్నటువంటి ఎంప్లాయీ నేమ్, ఓకేనా. నెక్స్ట్ డిఈపిటీలో ఉన్నటువంటి డి డాట్ డిఈపిటి నేమ్, డిపార్ట్మెంట్ ఐడితో మనకు సంబంధం లేదు, అందుకని డిపార్ట్మెంట్ నేమ్ ఉంటే సరిపోతుంది. ఈ 3 కాలమ్స్ చాలు నాకు. ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ వచ్చి ఎంప్లాయీ విత్ అలియాస్ ఈ, ఇక్కడ ఈ వాడాం కాబట్టి ఈ అని ఇచ్చాను, ఓకేనా. ఈ తర్వాత ఇన్నర్ జాయిన్, సారీ రైట్ కదా మనం వాడుతుంది ఇప్పుడు, రైట్ జాయిన్ స్పేస్ సెకండ్ టేబుల్ ఏంటి, డిపార్ట్మెంట్ డి ఆన్ కండిషన్ వచ్చేసి ఈలో ఉన్నటువంటి డిఈపిటి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డిలో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిఈపిటి ఐడి తోటి మ్యాచ్ అయిన రికార్డ్స్ ఇవ్వండి అని చెప్పి ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఇది కదా డిఈపిటి డిపార్ట్మెంట్ అంటే, సో ఈ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మేనేజర్, పిఎం, జిఎం అన్నీ వచ్చేస్తాయి. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా మ్యాచ్ చేస్తుంది. సో ఎక్కడైతే మ్యాచ్ కాలేదు, ఇప్పుడు మేనేజర్ అనేది ఎవరికి లేదు, ఓకేనా. మనకు ఎంప్లాయీస్లో ఎవరికి లేదు కాబట్టి నల్ వచ్చింది ఎంప్లాయీ ఐడి దగ్గర అండ్ ఎంప్లాయీ నేమ్ దగ్గర. తర్వాత పిఎం ఉంది, జిఎం అనేది ఎవరికి లేదు కాబట్టి దీనికి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఎంప్లాయీ డీటెయిల్స్ నల్ అనేది వచ్చింది అనమాట, ఓకేనా. ఎటువంటి ఎంప్లాయీ లేదు కదా జిఎంకి, అందుకని. సో రైట్ సైడ్ టేబుల్ ఉన్న డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. దానికి మ్యాచ్ అయినవి ఏదైనా ఉంటే మ్యాచ్ అయినవి వస్తాయి. ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1 శ్రీధర్ మ్యాచ్ అయింది, 5 మోహన్ మ్యాచ్ అయింది, పిఎంకి వచ్చి 4 రాణి మ్యాచ్ అయింది కాబట్టి డీటెయిల్స్ ఇచ్చింది. సో జిఎం అనేది ఏం లేదు ఎంప్లాయీలో, అందుకని నల్ వచ్చింది అనమాట ఇలా. కాబట్టి రైట్ జాయిన్ అంటే ఏం చెప్తాం, రైట్ సైడ్ అంటే సెకండ్ టేబుల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ టోటల్ వచ్చేస్తాయి. దానికి మ్యాచ్ అయిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే లెఫ్ట్ సైడ్ టేబుల్లో వస్తాయి, మ్యాచ్ కాకపోతే నల్ వాల్యూస్ వస్తాయి. అర్థమైందా? చెప్పగలుగుతారా? రైట్ జాయిన్ అంటే 2 టేబుల్స్ మధ్యలో రైట్ జాయిన్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందో, సింపుల్ కదా. అదే క్రాస్ జాయిన్ అంటే అన్నీ వచ్చేస్తాయి, టోటల్ వచ్చేస్తాయి, కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్. కానీ ఇక్కడ మనకు దీనికి కండిషన్ అనేది ఇవ్వమండి, ఆన్ కండిషన్ ఉండదు దేనికి క్రాస్ జాయిన్కి ఆర్ ఫుల్ జాయిన్కి కండిషన్ అనేది ఉండదు, ఆన్ కండిషన్ ఉండదు. సో ఇలా వస్తుంది, రైట్ జాయిన్ ప్లేస్లో క్రాస్ జాయిన్ అని పెడతాం, అన్నీ వచ్చేస్తాయి టోటల్. చూడండి మొత్తం ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయో అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, టోటల్ అనేది కంబైన్డ్గా వస్తుంటాయి అన్నమాట, సంథింగ్ లైక్ దిస్. సో ఇది ఎక్కడ యూజ్ చేయం నార్మల్గా. సో 2 టేబుల్స్లో మొత్తం కాంబినేషన్స్ ఏదన్నా ఉంటే, ఎటువంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే ఈ క్రాస్ జాయిన్ అండ్ ఫుల్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం ప్రతి ఒక్కదానికి. అర్థమైందా? బట్ దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్, ఖచ్చితంగా కండిషన్ ఉండాలి. బట్ మనం ఇప్పుడు కండిషన్ రాసామనుకోండి, ఇక్కడ కండిషన్ రాస్తే మనం ఫస్ట్ ఏదైతే ఇన్నర్ జాయిన్ అవుతుందో అదే అయిపోతుంది. ఈ క్రాస్ జాయిన్ అనేది విత్ కండిషన్ తోటి రాసామంటే, క్రాస్ జాయిన్ని విత్ కండిషన్ ఆన్ ఈ 2 మ్యాచ్ అయినా ఉంటే మనకు ఏదైతే మనకు ఇన్నర్ జాయిన్ వచ్చింది చూడండి రిజల్ట్, అటువంటి రిజల్ట్ అనేది వస్తుంది, నోట్ పాయింట్స్ అనమాట. క్రాస్ జాయిన్స్ అంటే అన్ని రికార్డ్స్ వస్తే 2 టేబుల్లో ఉన్న కాంబినేషన్స్ అన్ని ఇస్తుంది. లేదు మీరు దానికైతే కండిషన్ పెట్టాం నార్మల్గా, అటువంటి సిచ్యువేషన్లో అన్ని రికార్డ్స్ కాంబినేషన్స్ రావాలి అని అనుకున్నప్పుడు. లేదు నాకు కండిషన్ యాడ్ చేస్తే క్రాస్ జాయిన్కి
అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అప్పుడు ఇన్నర్ జాయిన్ లాగా బిహేవ్ చేస్తుంది 2 నోడ్ పాయింట్స్ అన్నమాట క్రాస్ జాయిన్. అర్థమైందా? సో ఎక్కువ ఇన్నర్ జాయిన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తామండి మనం థింగ్స్లో. సో మనకి ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిపార్ట్మెంట్ నేమ్స్ ఇవన్నీ చూసుకోవాలి అనుకున్నప్పుడు ఇటువంటిది. లేదంటే ఎంప్లాయీస్ అందరు కావాలి, వాళ్ళ యొక్క కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ నేమ్స్ కావాలంటే లెఫ్ట్ జాయిన్. లేదు నాకు డిపార్ట్మెంట్ నేమ్స్ అన్నీ కావాలి, డిపార్ట్మెంట్ నేమ్స్ అన్నీ ఏమైనా చూసి దానికి కరస్పాండెంట్ ఎంప్లాయీస్ కావాలి అనుకున్నప్పుడు రైట్ జాయిన్ వాడతాం. ఓకేనా? సో ఇదండి, ఒకసారి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. కొరీస్ అన్ని చూసారు కదా, సేమ్ ఇదే విధంగా కొరీస్ అనేది ఒకసారి ట్రై చేయండి. సింటాక్స్ ఏదైతే సింటాక్స్ రాసామో ఇదే సింటాక్స్. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్. క్రాస్ జాయిన్ అప్పుడు మాత్రం వేర్ కండిషన్ పెట్టకపోతే అన్ని కాంబినేషన్స్ వస్తాయి, పెడితే మాత్రం ఇన్నర్ జాయిన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? కొంచెం అన్నా అట్లీస్ట్. జాయిన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు SQL అని పెడితే ఖచ్చితంగా జాయిన్స్ అడుగుతారు. ఇన్నర్ జాయిన్ ఇది లెఫ్ట్ జాయిన్. ఇక్కడ సేమ్ థింగ్, ఇది రైట్ జాయిన్ ఒక ఎగ్జాంపుల్. ఇది రైట్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్కి క్రాస్ జాయిన్ అని పెడతాం. క్రాస్ జాయిన్కి వచ్చేసి క్రాస్ జాయిన్ అని పెడతాం. వేర్ కండిషన్ పెడితే if we keep condition in cross join, then it behaves as a inner join లాగా బిహేవ్ చేస్తుంది. Cross join generally, if you want you can write like generally cross join won't have కండిషన్ అనేది ఉండదు అనమాట. మనం ఇటు కండిషన్ పెడితే మనకు ఇన్నర్ జాయిన్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇన్నర్ జాయిన్ వాడుకోవచ్చు. మనం ఇటు క్రాస్ జాయిన్ వాడి మనం ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి జనరల్గా ఏదైనా కాంబినేషన్ తీసుకురావాలంటే వితౌట్ కండిషన్ తోటి రాసుకుంటాం క్రాస్ జాయిన్ని. లేకపోతే మీరు కండిషన్ పెట్టుకున్నారంటే ఇన్నర్ జాయిన్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అలా అర్థమైందా గైస్? ఎస్ సార్. సో సింటాక్స్ గుర్తు పెట్టుకోవాల్సినంత మేబీ డైరెక్ట్గా సింటాక్స్ రావాలనేది రూల్ లేదు. అట్లీస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. లెఫ్ట్ జాయిన్ అంటే ఏం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్న టేబుల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, దానికి కరస్పాండింగ్ రైట్ సైడ్ టేబుల్లో ఉన్నటువంటి కాలం ఏదైనా మ్యాచ్ అయితే ఆ డీటెయిల్స్ తీసుకొస్తుంది, లేకపోతే నల్ వాల్యూస్ ఇస్తుంది. లెఫ్ట్ జాయిన్ అంటే రైట్ జాయిన్ అంటే ఏం జరుగుతుంది, లెఫ్ట్ టేబుల్లో ఉన్నటువంటి కాలం డీటెయిల్స్ అన్నీ వస్తుంది, అదేవిధంగా దానికి మ్యాచ్ అయినటువంటి లెఫ్ట్ టేబుల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ వస్తుంది, లేకపోతే నల్ వాల్యూస్ ఇస్తుంది. ఇన్నర్ జాయిన్ అంటే రెండిట్లో మ్యాచ్ అయిన వాల్యూస్ అనేవి ఇస్తుంది. ఈ మూడు కాన్సెప్ట్ వైజ్గా జనరల్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఇది సింటాక్స్ మర్చిపోతే ఒకసారి గూగుల్లో ఇచ్చారంటే మళ్ళీ మీకు గుర్తు వస్తుంది. ఓకే, క్రాస్ జాయిన్ మిడిల్లో రాస్తాం, తర్వాత సెకండ్ టేబుల్ నేమ్, తర్వాత ఆన్ అనే కండిషన్ పెట్టి మనకు కావాల్సిన కండిషన్ ఫారెన్ కీస్ ఏదైతే మనకు జాయినింగ్ కాలం ఉంటుందో ఆ కాలం డీటెయిల్స్ అనేది వాడుకుంటాం ఇక్కడ అనే విధంగా. అర్థమైందా? సో సేమ్ మనం ఇన్నర్ జాయిన్ మనం ప్రాజెక్ట్లో వాడుతున్నాం. సో ఇక్కడికి MySQLలో ఉన్నటువంటి అలియాస్ అనేది కంప్లీట్ అయింది, తర్వాత ఫారెన్ కీ కంప్లీట్ అయింది, జాయిన్స్ కంప్లీట్ అయింది, రిలేషన్షిప్స్ కంప్లీట్ అయినాయి. 4 టాపిక్స్. నెక్స్ట్ మనకి SQLలో పెండింగ్ ఉన్నటువంటిది ఆపరేటర్స్ ఉంటాయి, కొన్ని ఆపరేటర్స్ అండ్ క్లాసెస్ ఉన్నాయి. ఇది మనం నెక్స్ట్ లెవెల్ 3లో కంప్లీట్ చేసుకున్నాం, 1 or 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? గ్రూప్ బై అని, తర్వాత లిమిట్స్, ఆర్డర్ బై అని కొన్ని క్లాసెస్ ఉంటాయి. సో ఈ క్లాసెస్ కౌంట్, అగ్రిగేట్ ఫంక్షన్స్ చాలా సింపుల్ అనమాట. ఇవన్నీ మనం 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటే SQL కానీ కంప్లీట్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఈ 4 కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీటిలన్నింటినీ మనం లెవెల్ 2 ప్రాజెక్ట్లో ఉపయోగిస్తాం అనమాట, ఏదైతే నేర్చుకున్నామో. మీరు డైరెక్ట్గా టైం తీసుకోండి, టైం తీసుకొని ఇది ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. రిలేషన్షిప్స్, టేబుల్ క్రియేషన్స్, అదేవిధంగా జాయిన్స్, 3 or 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాలి. చేయకపోతే కష్టం.